వితుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థ సార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శివాయ గురవే నమః. 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 శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 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 నమః శివాయ సాంబాయ. నమః శివాయ సాంబాయ. శాంతాయ పరమాత్మనే. శాంతాయ పరమాత్మనే. మృత్యుంజయాయ రుద్రాయ. మృత్యుంజయాయ రుద్రాయ. మహాదేవాయ తే నమః. మహాదేవాయ తే నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. ఈ క్షేత్రంలో ఆరాధింపబడుతూ అనుగ్రహిస్తున్న దేవతలందరికీ నమస్సులు సమర్పణ చేసుకుంటూ సాంబశివమయమైన ఈ సదస్సుకి నమస్సులు అందజేస్తూ నిన్నటి రోజు మనం ప్రారంభించుకున్నాం శివతత్వాన్ని. ఇందులో ప్రధానంగా శివ అనే నామానికి శంభు, శంకర, పశుపతి ఈ నామాలకు విస్తారమైన వ్యాఖ్యానం చేసుకుంటూ శివతత్వాన్ని ఆవిష్కరించుకున్నాం. అలాగే లింగము అనే దానికి సంబంధించిన విశేషమైన అర్థములు కూడా చెప్పుకుంటూ శివలింగ ఆవిర్భావ ఘట్టానికి సంబంధించినటువంటి ఇతివృత్తము పురాణములు చెప్పినది, దానిలో దాగిన అంతరార్థాన్ని యోగపరంగా, తత్వపరంగా, విశ్వవిజ్ఞానపరంగా ఎలా చూడాలి అనే దాన్ని కూడా ప్రస్తావన చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు లింగము అన్నప్పుడు సర్వ జగత్తులో లీనమై సర్వ జగత్తుని తనలో లీనం చేసుకున్నటువంటి చైతన్యమే లింగము. ఆ చైతన్యాన్ని జ్యోతి అంటారు. అన్నిటిలో లీనమై అన్నిటినీ నడిపిస్తున్నప్పటికీ దేని వికారము అంటదు గనక స్ఫాటిక లింగం అన్నారు దాన్ని. అటువంటి జ్యోతి స్ఫాటిక లింగం అయినటువంటి పరమేశ్వరుని యొక్క అగ్ని స్తంభాకృతి నేను చెప్పుకోవడం జరిగింది. ఈ అగ్ని స్తంభాకృతిని ఋగ్వేదం అగ్నిమీళే పురోహితం అని దీన్నే ప్రార్థించింది అంటారు రమణ మహర్షుల వారు. అంత విశిష్టమైనటువంటిది ఈ అగ్ని స్తంభంగా పరమాత్మ కనబడ్డం. మనకు తెలిసిన అగ్ని అంటే పంచభూతాల్లో ఒకటి. ఈ అగ్ని చిదగ్ని, చైతన్యమయమైనటువంటి అగ్ని. ఈ చిదగ్ని నుంచే శక్తి ఉత్పన్నమవుతోంది. శివుని నుంచే ఆయన యొక్క శక్తి బహిర్గతమవుతుంది కనుక చిదగ్నికుండ సంభూత అంటున్నాం. ఇదే చిదగ్ని. అందులోని చిత్ ఏదైతే ఉన్నదో అదే చైతన్యము. ఇది మనం భావించవలసింది. మనలో వ్యాపించినటువంటి ఆ మహావ్యాపక చైతన్యమే ఇక్కడ లింగంగా చెప్పబడుతున్నది. మన యొక్క దేహాదులు యందు ఎలా వ్యాపించి ఉందో బ్రహ్మాండమునందు కూడా అలాగే వ్యాపించి ఉన్నది గనక అటువంటి సర్వవ్యాపక మహా చైతన్యమైన శివలింగము.
ఇవాళ శివలింగానికి సంబంధించి మరొక తత్వాన్ని వైదిక పరంగా మనం ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం. రుద్ర కళలు అని వేదం చెప్తోంది. ఇది చాలా ఎక్కువ మంది పేర్కొనని అంశం. లింగం అని దేని అనాలో వేదం ఇచ్చిన డెఫినేషన్ ఇది. వేదశాస్త్రం నిర్వచనం చెప్తోంది. లింగం అని దేని అనాలి అంటే సృష్టిలో రుద్ర కళలు ఉంటాయట. కళలు అంటే భాగాలు. పరమాత్మ లోక నిర్వహణ కోసం తనని వివిధ విధాలుగా వ్యక్తం చేసుకుంటే అందులో 11 రుద్రులు ఉంటారు. వీటిని మన ఏకాదశి రుద్రులు అని అంటూ ఉంటాం. ఈ ఏకాదశ రుద్ర కళలు 11. ఈ 11 కళలు 5 చోట్ల ఉంటాయటండి. ఇది ఖచ్చితంగా వైజ్ఞానిక అంశమే, వేద విజ్ఞాన అంశం. ఇది కథలు కావు, పూర్తి విజ్ఞానం, వేద విజ్ఞానం. 5 రకాలుగా 11 కళలు వ్యాపించుంటాయట. అంటే 55 రుద్ర కళలు ఉంటాయి. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి 11 చొప్పున. అందులో అధిభౌతిక, ఆధ్యాత్మిక, అధిదైవక, అధియజ్ఞ, అధ్యంతరిక్ష అని 5 చూపిస్తున్నాడు ఇక్కడ. ముందు అధిభౌతిక. అధిభౌతిక అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో వ్యాపించి ఉన్నటువంటి 11 రుద్ర కళలు, వీటి అధిభౌతిక అంటారు. ఇక ఆధ్యాత్మిక అంటే ఇక్కడ విషయం శరీరం అని అర్థం. అధ్యాత్మం అనేటప్పుడు శరీరము. ఈ ఆధ్యాత్మిక అంటే మన శరీరముల యందు వ్యాపించినటువంటి రుద్ర కళలు 11ట. ఇక అధిదైవిక. అధిదైవికముగా అంటే ఒక్కొక్క దానికి ఒక అధిదేవత ఉంటూ ఉంటారు. మన మామూలు కంటికి కనబడరు వారు అధిదేవతలు అని. సృష్టిలో ఉన్న ప్రకృతి శక్తుల్ని అధిదేవతలు, అధించి, అధివసించి, అధిష్ఠించి ఉన్నటువంటి దేవతలు అధిదేవతలు. ఈ అధిదేవతల పరంగా 11 రుద్రకళ్ళు ఉన్నట్ట. ఇప్పుడు 3 చెప్పుకున్నాం మనం. ఆధ్యాత్మిక, అధిదైవిక, అధిభౌతిక. ఇది కాకుండా అధియజ్ఞ. యజ్ఞమునందు ఆరాధింపబడే 11 రుద్రకళలు ఉన్నాయట. ఇంకొకటి అధ్యంతరిక్ష. పూర్తిగా ఉన్నటువంటి అనంత అంతరిక్షమునందు వ్యాపించి ఉన్నటువంటి తేజస్ కళలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ 11. చిత్రం ఏంటంటే, నేను ఎక్కువ టెక్నికల్ డీటెయిల్స్ ఇవ్వకూడదని చెప్పట్లేదు, కానీ 55కి పేర్లు ఉన్నాయండి. 55కి పేర్లు చెప్పారు. పేర్లు ఊరికనే చెప్పరు, ఆ లక్షణం బట్టి పేరు చెప్తారు. అలా మొత్తం 55 రుద్ర కళలకి పేర్లు ఉన్నాయి. ఈ 55 రుద్ర కళలు కలిసి ఒక చోట చేరితే దానికి లింగం అనాలట. కానీ దేనికది వేరువేరుగానే మనం చెప్తాం. అధియజ్ఞంగా ఉన్నవి అధిదైవికంగా కనబడకపోవచ్చు, అధిదైవికంగా ఉన్నవి అది భౌతికంగా ఉండకపోవచ్చు. కానీ 55 ఒక చోట ఉంటే దాన్ని లింగం అనాలి. అప్పుడు దాని శక్తి ఎంతో చూడండి. సంపూర్ణ రుద్ర తేజస్సు అక్కడికి వచ్చేసింది 55 విధాలుగా. ఏతేచ పంచాశత్ రుద్రాః యత్ర సమాస్థితాః తదేకం లింగమాఖ్యాతం తత్రేదం సర్వమాస్థితం అని శాస్త్రం చెప్తున్నది. ఏతేచ పంచాశత్ రుద్రాః యత్ర సమాస్థితాః. ఎక్కడ 55 ఉంటారో తదేకం లింగమాఖ్యాతం, అది ఒక్కటే లింగం అని చెప్పబడుతుంది. తత్రేదం సర్వమాస్థితం, దాని యందు విశ్వమంతా ఆధారపడింది అన్నాడు ఇక్కడ. అంటే మొత్తం 5 ఉన్నటువంటి 11 రుద్రకళ్ళు కలిపిన పరమేశ్వరుడు ఎవడైతే ఉన్నాడో ఆయన సంపూర్ణమైనటువంటి లింగముగా చెప్పబడుతున్నాడు అన్నారు ఇక్కడ. అయితే ఈ మొత్తం 55 కలిసిన స్వరూపం మనకు కనబడుతూ ఒక్క చోట ఉందిటండి. మనం అందరం చూడొచ్చు కదా. అంటే పరిపూర్ణమైన శివస్వరూపం అదే అనమాట. 55 రుద్రకళలు కలిగిన శివుడు ఎక్కడ కనబడుతున్నాడయ్యా అంటే ఆదిత్యుడు. ఇది చూపిస్తున్నాడు. 55 రుద్రకళలు ఆదిత్యుల్లో ఉంటాయటయ్యా. సూర్య భగవానుడి గురించి మన వేదం పరిశీలించిన విజ్ఞానం అంతా ఇంత కాదండి. అంతేగాని కెమెరాలు పెట్టి అంతరిక్షంలో మట్టి మశానం చూపించడం కాదు ఇక్కడ. వాటిని అధివసించున్న దివ్యత్వాన్ని దర్శించాలంటే కెమెరాలు చూడలేవు. అధిదేవతల్ని కెమెరాలతో చూడరు. కెమెరాలకు దొరికితే దేవత ఎలా అవుతాడు? మన కంటికి మనలాంటి వాళ్ళే కనబడతారు, దేవతలు కనబడతారా? ఆ దివ్యత్వాన్ని చూడాలంటే ఈ దృష్టి పనికిరాదు, దానికి వేరే కావాలి. మనం అంతరిక్షాన్ని చూడడానికి టెలిస్కోప్ వాడతాం. దేవతను చూడాలంటే ఉపాసన అనే స్కోప్ ఉండాలండి, ఉపాసన దృష్టి. అది పండితే దేవత కనబడుతుంది. అయితే టెలిస్కోప్ పెట్టకపోయినా అక్కడ వస్తువు ఉంది, పెడితే మనం చూసాం అంతే. అదేవిధంగా ఉపాసన మనం చేయకపోయినా శక్తి అక్కడ ఉంటుంది, ఉపాసన చేస్తే కనెక్టివిటీ ఉంటుంది అంతే, ఇంకేమీ లేదు. అందుకే 55 రుద్రకళలు కలిసిన స్వరూపం ఒక్క సూర్య భగవానుట. అందుకే సూర్యుడిని భారతీయ మహర్షులు ప్రత్యక్ష దైవము అని దర్శించారు. అలా ఉపాసనా దృష్టితో గమనిస్తే సూర్య భగవానుడు మనల్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకే సూర్యుని ఆధారం చేసుకుని సమస్త దేవతారాధనలు వ్యాప్తి చెంది ఉన్నాయి. ఆ సూర్యుడినే నారాయణ అంటున్న సూర్యనారాయణ. ఇక ఆ మాటకు వస్తే భానుమండల మధ్యస్థ, ఆ సూర్యుడే శివుడు. అందుకే రుద్రం మనం పూజ చేసేటప్పుడు రుద్రాన్ని అనుష్ఠానం చేస్తూ న్యాసం చేసుకుంటారు. అస్య శ్రీ రుద్రాధ్యాయ పృష్ఠ మహామంత్రస్య వామదేవ ఋషిహో అఘోర్ ఋషిహో చెప్తారు.
ఆ తర్వాత చెప్పేది ఏంటంటే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమ పురుష సయేష రుద్రో దేవత. అక్కడ ఏం పెట్టాడు జాగ్రత్తగా చూడండి. సంకర్షణ స్వరూపో యోసావాదిత్య, సంకర్షణ స్వరూపుడైన ఆదిత్యుడే రుద్రుడు, ఆయన ఈ మంత్రానికంతటికి అధిదేవత. అంటే 57 రుద్ర కళలు కలిగినటువంటి తేజస్వరూపం సూర్యుడు. 57 రుద్ర కళల్ని తెలియజేసే మంత్రస్వరూపం ఒకటి ఉందిట. అందులో మళ్ళీ 55 రుద్ర కళలు ఉన్నాయి. అదేమిటి అంటే రుద్ర నమ్మకం. 11 అనువాకాల్లో 55 రుద్ర కళలు వ్యాపించున్నాయండి. అందుకే అది అంత పవర్ఫుల్, శక్తివంతం అని చెప్పించారు ఇక్కడ. ఇక్కడ 55 రుద్ర కళలు కలిగిన వాడు సూర్య భగవానుడు గనక ఆ సూర్య భగవాన్ని సూర్యలింగం అన్నారు. ఇక్కడ అచ్చం సూర్యుడు లింగాకారంలోనే ఉంటాడు. పైగా మనకు కనబడే జ్యోతిర్లింగం అంతకంటే ఇంకేమున్నదండి. కాబట్టి సూర్యుడు మండుచున్న అగ్నిగోళం కదా, మీరు దేవుడు అంటారు ఏమిటండి అని అనేవాళ్ళు ఉన్నారు మనకి ఇక్కడ. అలాగే అన్నం పెడుతున్న తల్లి రక్తమాంసములతో కూడిన ఒకానొక శరీరం, అవునా లేదా? అందులో సందేహం లేదు. ఎవరికైనా కనబడేది సైంటిఫిక్గా చెప్తే తల్లి అనగా రక్తమాంసములతో కూడిన ఒకానొక స్త్రీ శరీరము. కానీ అందులో అమ్మ అనే మాతృత్వం ఉన్నదే, అది యంత్రాలకు అందుతుందా, భౌతిక దృష్టికి అందుతుందా చెప్పండి. ఇక్కడ ఆ తల్లి చూపించే మాతృప్రేమ, అది రక్తమాంస శరీరం అని మాతృప్రేమ. అది ఆ మాతృప్రేమకి మనం ఫోటో తీయగలమా? మాతృప్రేమను చూడగలమా? కనుక ఒక అమ్మలో అమ్మతనం చూసి ఆరాధించడం మానివేసి అమ్మ కూడా రక్తమాంసములతో కూడిన ఒకానొక శరీరం అనుకోవడం ఎలాంటిదో, సూర్యుడిని కూడా మండుచున్న అగ్నిగోళం అనుకోవడం అలాంటిదే. ఆ సూర్యుని యందు ఉన్న దైవత్వం చూడాలి. అమ్మలో అమ్మతనం పిల్లాడికి తెలుసు, సూర్యుడిలో దైవత్వం ఉపాసకుడికి తెలుసు. తెలుసుకోవాల్సినది. అందుకే మీరు ఏ ఇష్టదేవతను ఆరాధించండి, అతను సూర్యమండలంలోనే ఉన్నాడు. అయితే మనం కొంచెం ఎక్కువ చదివేసుకున్నాం కనుక ఏమంటాం ఏంటంటే, ఒక్క సూర్యుడు ఏంటండి బోల్డ్ అని సూర్యమండలాలు ఉన్నాయి కనుక ఆ రోజుల్లో వాళ్ళకి అంత జ్ఞానం లేదు కనుక కనిపించి ఈ సూర్యుడినే చాలా గొప్ప గొప్ప అనుకున్నారండి అని. కానీ వేదములో సహస్ర సూర్యత యాభాతి అనే మంత్రం ఉంది. ఇక్కడ సహస్ర అనంతం, అనంత భావంలో వాడారు. అనంతమైన సూర్యమండలాలు గగనంలో ఉన్నాయని వేదమే చెప్తున్నది. ఆ వేదం ఇచ్చిన జ్ఞానం చేతనే భూమి గుండ్రంగా ఉందన్న విషయం ఆర్యభట్టు మొట్టమొదటి ప్రపంచంలో చెప్పిన వైజ్ఞానికుడు భారతీయుడు. అది మర్చిపోవద్దు. ఇక్కడ అంతరిక్ష విజ్ఞానం భారతీయులకు ఉన్నంత ఇప్పటికీ ఎవరికీ లేదన్న విషయం ఇప్పుడు ఆధునికులే అర్థం చేసుకుంటున్నారు. అందుకు 55 రుద్ర కళలు కలిగిన వాడు మనకెవరు? సూర్య భగవానుడు. అయితే ఎన్నో సూర్యమండలాలు ఉండొచ్చు, మన ఊళ్ళో ఎన్నో దీపాలు ఉండొచ్చు, కానీ మన ఇంట్లో దీపమే మనకు వెలుగు. అదేవిధంగా మన భూమి యందున్న మనకు రక్షణ కల్పిస్తున్నటువంటి సూర్య భగవాను యందు మనం పరమాత్మను చూడాలి. అందుకే వెలుగుతున్న ప్రతి జ్యోతిర్మండలంలో జ్యోతి పరమేశ్వరుడే. మనకి తెలిసి సూర్య భగవానుడు. అందుకే ఆదిత్య మండలంలో రుద్రుని ఆరాధించడము అనేటువంటి పద్ధతి ఉన్నది. ఎవరు ఏ దేవతను ఆరాధించినా సూర్యమండలంలో ఉపాసిస్తే తొందరగా సిద్ధి లభిస్తుందండి. అందుకే దేవతారాధన విగ్రహంలోనే చేరు భారతీయులు. ఉద్ధవ గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు ఎక్కడెక్కడ ఆరాధించాలో దేవతను. మొదటి సూర్యమండలం, 2 చంద్రమండలం, 3 అగ్నిమండలం, 4వది జలము. అందుకే కలశంలో పెడతాం మనం. వీటిలో అవహింపజేసి ఆరాధన చేస్తాం. ఆడ తర్వాత చెప్తున్నది ప్రతిమ, సాలగ్రామాది శిలలు, అగ్నిహోత్రం. ఆ తర్వాత చెప్తాడు శ్రోత్రియుడైనటువంటి నిష్ఠాపరుడైన విప్రుడు. ఆడ తర్వాత హృదయం అంట. అసలు ముందు ఇక్కడ చెప్పచ్చు కదండి, ఇక్కడే ఉంది కదా. ఇక్కడ చూడటమే మహా కష్టం అంటే. ఇవన్నీ చేస్తే ఇప్పుడు గారి ఇక్కడ చూడలేం. లోపల వాడిని పట్టడమే మహా కష్టం. ఇది ఉపాసనా పద్ధతులు కనుక ఆదిత్యుడి యందు 55 రుద్రకళలు ఉన్నాయి కనుకనే ఆదిత్యుడు పొద్దున్నే మనందరికీ కనబడే శివలింగం అండి. ఇప్పుడు ఈ భావంతో మనం రేపు పొద్దున్న నుండి చూస్తే ఇంకా సూర్య భగవానుడు ఒక మండుచున్న అగ్నిగోళం కాదు, జ్యోతిర్లింగం. ఇందులో సందేహం లేదు. అందుకే ఆదిత్యంచ శివం విద్యాత్ శివం ఆదిత్య రూపిణం ఉభయోరంతరం నాస్తి ఆదిత్యస్య శివస్య చ అని చెప్తుంది శివపురాణం. ఆదిత్యుడే శివుడు, శివుడే ఆదిత్యుడు, ఉభయులకి భేదం లేదయ్యా అనే విషయం చెప్తున్నారు. అది సౌరమండల మధ్యస్థం సాంబం సంసార భేషజం నీలగ్రీవం విరూపాక్షం నమామి శివమవ్యయం. సూర్యమండల మధ్యంలో ఉన్నటువంటి నీలగ్రీవుడు విరూపాక్షుడైన శివునికి నమస్కారం చేస్తున్నాము. ఆదిత్యే మండలాచ్చి పురుష విభజయాద్యంత మజ్జాగమాత్మన్ ఆగోపాలాంగనాభ్యో నగిన పదజుషా దీప్యమానం గాయత్రీ మంత్రసేవ్యం నిఖిల జనధియాం ప్రేరకం విశ్వరూపం నీలగ్రీవం త్రినేత్రం శివమనిషముమావల్లభం సంశ్రయామి అంటారు అప్పయ్య దీక్షితుల వారు. ఆదిత్య మండలంలో మండలముగా పురుషుడుగా వెలుగుగా ఉన్నటువంటి నీలగ్రీవుడిని శివునికి నమస్కారం. దీనికి ప్రమాణంగా రుద్రమంత్రాల్లో
అసవ్యో వసర్పతి నీలగ్రీవో విలోహిత ఉతైనం గోపా అదృషన్నదృషన్నుదహార్య. ఒకటి అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రుస్సు మంగళ అనే మంత్రం కూడా. అసౌ యస్తామ్రౌ, వేదంలో ఎక్కడైనా అసౌ అని వస్తే సూర్యుడి గురించి చెప్పారండి. అసవాదిత్యో బ్రహ్మ, అసౌ ఆదిత్యో బ్రహ్మ, అసవాదిత్యో బ్రహ్మ. అసౌ అంటే ఇది, ఇతడే అని చూపించడానికి తగ్గ దేవుడు ఎవడు? సూర్యుడు ఒక్కడే. అందుకే ఆయనకి ఏషః అసౌ ఈ రెండు వాడారు. ఏష ఆదిత్య తపతి అని మంత్రం ఉంది మనకి. అలాగే ఏష బ్రహ్మాతి విష్ణుశ్చ శివస్కంద ప్రజాపతి మహేంద్రో ధనదక్కాలో యమస్సోమో యపాంపతి. ఏష దేవాత్మక సర్వదేవాత్మకో ఏషః తేజస్వీ రశ్మి భావన ఏష దేవాసురగణాన్ లోకాన్ పాతికవస్తిభి. ఏష అసౌ ఈ రెండు సూర్యుడికే చెప్తారండి. మరి రుద్రమంత్రాల్లో ఈ రెండు కూడా ఆదిత్యాత్మక రుద్రమంత్రములు అని పేరు. ఈ రెండు జపం చేసి ఆరోగ్యాన్ని పొందగలంట. ఇక జ్యోతిష్ శాస్త్ర పరంగా చూద్దాం. ఇంతవరకు వేదపరంగా ఆదిత్య మండలము శివలింగము అని చెప్పుకున్నామని ఇక్కడ. అందుకే అదే ఎక్కడయ్యా శివలింగం ఏ క్షేత్రంలో ఉందయ్యా అంటే ప్రతి ప్రాతకాలంలో తూర్పునందు కనిపిస్తుంది మహాశివలింగం. అది శివుడు అనుకుంటే అది మనకు శివం చేస్తుంది. అదే ఆశ్చర్యకరమైన అంశం. అందుకే దాన్ని శివుడు అనుకోవాలి. ఇది తెలియవలసిన విషయం. అలా భావిస్తే అది శివుడుగానే కరుణిస్తోంది. పైగా జ్యోతిష్ శాస్త్ర పరంగా చూస్తే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క అధిదేవతలు ఉంటారు. గ్రహదేవత అధిదేవత అని ఇద్దరు ఉంటారట. గ్రహానికి దేవత గ్రహదేవత, అతడిపై శాసన చేసి నడిపే శక్తి అధిదేవత. అందుకే గ్రహదేవత అధిదేవత ఇద్దరి అనుగ్రహం పొందాలి. ప్రత్యధి దేవతలు కూడా మళ్ళీ ఉంటారు. అధిదేవత ప్రత్యదేవత సహితంగా గ్రహదేవతను ఆరాధన చేస్తే గ్రహ బాధలు పోతాయట. అలా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దేవత చెప్పబడుతున్నారు. మనకు తెలిసి సోమవారానికి గౌరీదేవి అధిదేవత, మంగళవారానికి సుబ్రహ్మణ్యుడు, బుధవారానికి విష్ణువు, గురువారానికి బ్రహ్మ, శుక్రవారానికి ఇంద్రుడు, శనివారానికి యముడు. ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి. ఎందుకు ఇలా పెట్టారంటే సూర్యుడు ఉదయించినప్పుడు ఏ హోరలో ఉంటాడో దాన్ని బట్టి ఆ రోజుకి పేరుస్తుంది. ఇది తెలుసుకోవాలి. చంద్రహోరలో ఉంటే చంద్రవారం, కుజహోరలో ఉంటే కుజ మంగళవారం. అందుకే భారతదేశపు క్యాలెండర్లు రాజుల పేర్ల మీద దేవుళ్ళ పేర్ల మీద రాలేదు, గ్రహాల పేర్ల మీద వచ్చాయి, వాటికి గతుల పేర్ల మీద వచ్చాయి. ఇది తెలుసుకోండి ఇక్కడ. అలా గమనించినప్పుడు ఆ రోజున ఆ అధిదేవతను ఆరాధిస్తే గ్రహ సంబంధమైన విషయం పరిష్కరింపబడుతుందట. అందుకే భారతీయ దేవతలు గ్రహ నక్షత్ర అంతరిక్ష విజ్ఞానం మీద ఆధారపడి ఉన్నారు. అందుకు మనకి ఏ గ్రహం వాదం ఉన్నదో తెలుసుకుని ఆ రోజున ఆ గ్రహాధిదేవతను ఆరాధన చేసినట్లయితే తరించిపోతా అంట. ఒక్క పరమేశ్వరుడే ఒక్కొక్క రోజున ఒక్కొక్క రూపముగా కనబడుతున్నాడు. ఎందుకంటే అన్ని రోజులు సూర్యోదయం మీద ఆధారపడినప్పుడు సూర్యశక్తి ఒక్కొక్క రోజులో ఒక్కొక్కలా ఉంటుంది. మనకు తెలిసి అన్ని రోజులు ఒకేలా కనబడుతుంటాయి. ఇప్పుడు ఆవులను చూస్తుంటే ఆవుల మందులో ప్రత్యేకంగా ఈ ఆవు అలాంటిది ఆవు అలాంటిది తెలియదుట. మందంతా కలిపి ఒకేలా కనబడుతుంది. బహుశా ఆవులకు కూడా మనుషులు మందగానే కనబడతారు, విడివిడిగా తెలియదు. అలాగే మనకు తెలిసి అన్ని రోజులు ఒకలా కనబడతాయి, కానీ ఏ రోజు శక్తి ఏమిటో చెప్పడానికి ప్రత్యేక శాస్త్రాలు ఉన్నాయి. అలా గ్రహాలకు అధిదేవతల్లో ఆదివారానికి గ్రహదేవత సూర్యుడు, అధిదేవత రుద్రుడు. సూర్యుడికి అధిదేవత రుద్రుడు వేదపరంగా. అందుకే సూర్య సంబంధమైన ఏ దోషం పోవాలన్నా శివారాధన చేస్తే పోతుందిట. పైగా ఆరోగ్యం కావాలి అంటే ఆదివారం సూర్యారాధన చేయాలి. శివారాధన, శివాభిషేకం, రుద్రాభిషేకం ఆదివారం చేయడం చాలా శ్రేష్టంట. చాలా మంది సోమవారం శివుడికి ప్రీతి అనుకుంటారు, కానీ ఆదివారమే శివునికి ప్రీతి. ఆదివారం కానీ శివునికి క్షీరాభిషేకం ఇలాంటివి ఏవైనా చేస్తే ఆరోగ్యం లభిస్తుందట. సోమవారం గౌరీదేవిని ఆరాధించాలి అన్నారు. అయితే గౌరీదేవి అంటే శివుడు లేనిది ఆవిడ పూజ పొందదు కనుక సా ఉమా సోమ, అందుకు పార్వతీ పరమేశ్వరులను ఆరాధిస్తున్నాం. అలా ఆరాధిస్తే సంపత్కరం సోమవారం. మంగళవారం సంతానప్రదం, బుధవారం జ్ఞానప్రదం, పైగా ఐశ్వర్యాదులు వృద్ధి చెందుతాయని చెప్తున్నారు. అలాగే గురువారం తీసుకుంటే ఆచార్య రూపం బ్రహ్మగారు అది. తర్వాత శుక్రవారానికి వచ్చేది ఇంద్రుడు, ఇతని అధికారము శక్తి మొదలైనవి ఇస్తాట, పుణ్యప్రదాత. ఇక శనివారం యముడు అధిదేవత. ఆ రోజున కానీ రుద్రుని కానీ విష్ణువుని దిక్పాలకుల్ని ఆరాధించాలంటే శనివారం. అలా ఆరాధించినట్లయితే అపమృత్యువులు అకాల మృత్యువులు తొలగుతాయని శనివారానికి సంబంధించి విషయాన్ని చెప్పారు. మొత్తానికి 7 రోజులు ఎలా వాడుకోవాలో శివపురాణం వివరించింది. ఆదివారానికి మళ్ళీ మనం వస్తే అధిదేవత ఎవరు? రుద్రుడు. అందుకే ఆదిత్యునికి రుద్రునికి ఉన్న అనుబంధాన్ని చూసి ఆదిత్యుడే మహాలింగముగా మనం చెప్తున్నాం. పైగా ఆదిత్యులు ఎంతమంది? అమ్మా మీకు తెలియదు కదా, నాకు తెలుసలేదో పరీక్షిస్తున్నారు. 12 మంది ద్వాదశాదిత్యులు అంటారు. 12 మంది ఆదిత్యులు ఎప్పుడైనా మనం చూసామా? 12 మంది ఆదిత్యులు నిజానికి ఒకడే ఆదిత్యుట్ట. 12 ఎందుకు అయ్యాడంటే ఆదిత్యుడు ఏడాది పొడుగున ఒకలా ఉండడు.
ఒకలా ఉంటే బ్రతుకు నడవదు మనకి. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కటి జోడియా రాశి చక్రంలో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్కలా ఉంటాడు ఆదిత్యుడు. అలా పట్టుకుంటే సంవత్సర కాలంలో 12 మాసములకు ద్వాదశాదిత్యుడు. వాళ్ళ పేర్లు కూడా చూపించారు. ఈ ద్వాదశాదిత్యుడు ఉన్నవాడు ఒకే ఆదిత్యుడు. ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క రకమైన శక్తిని భూమికి అందిస్తూ ఉన్నాడు ఆయన. దాన్ని బట్టి మనం ఒక్కొక్కటి పొందుతున్నాం. దాన్ని బట్టి ఒక సంవత్సర కాలం ఏర్పడుతుంది. ఈ సంవత్సరమే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది కనుక ప్రధాన కాలం సంవత్సరం అన్నారు ఇక్కడ. ఈ సంవత్సరంలో వచ్చినవే మళ్ళీ తర్వాత వస్తున్నాయి. అదే సంవత్సరం అంటే సమ్యక్ వసతి ఇది సంవత్సర అన్నారు ఇక్కడ. అన్ని మార్పులు దేని యందు ఉంటాయో దాని సంవత్సరం అని పేరు. ఆ పేర్లు పెట్టడంలో ఎంత గొప్పగా పెట్టాడు ఇక్కడ. ఈ సంవత్సరాత్మకమైన ఆదిత్యుడు కాల నిర్ణేత. ఈ కాలమూర్తి అయిన ఆదిత్యుడు 12 రూపములతో ఉంటాడు గనక ఆదిత్యుడైన జ్యోతిర్లింగమైన శివుడికి 12 జ్యోతిర్లింగములు వచ్చింది. ఇది తెలుసుకోవాలి. శివునికి ఎందుకు 12 జ్యోతిర్లింగాలు అన్నారు ఇప్పుడు తెలియాలి. ఇప్పుడు మనకి ఇంతవరకు ఆదిత్య మండలంలో ఉన్న పరమాత్మ గనక ఆదిత్యుడికి 12 సంఖ్య గనక శివునికి 12 అని చెప్తున్నాం. కానీ జ్యోతిర్లింగాలు 12 లేవుట. ఇది కూడా తెలుసుకోవాలి. శక్తిపీఠాలు 18 అంటాం, కానీ 108 ఉన్నాయి. అందులో ప్రధానం 50, అందులో ప్రధానం 24, అందులో ప్రధానం 18, అందులో ప్రధానం 3. మళ్ళీ ఇది శక్తిపీఠాలు. ప్రధాన శక్తిపీఠాలు 18, అలాగే ప్రధాన జ్యోతిర్లింగాలు 12. ఎందుకు 12 సంఖ్య చెప్పారంటే ఆదిత్యాంతర్వర్తి అయినటువంటి జ్యోతి పరమేశ్వరుడు. అది జ్యోతిర్లింగం. జ్యోతి అనగా చైతన్యము, ప్రకాశం అని చెప్పుకున్నాం. మనకు చైతన్య ప్రకాశాలు ఇచ్చేవాడెవడు? సూర్య భగవానుడు. అది సూర్యుని యందు ఉన్న శివుడు. సూర్యుడే శివుడు కాదు, సూర్యుని యందున్న శివుడు. ఇది తెలియక మన వాళ్ళు ప్రకృతిని దేవతలుగా పూజించరి హిందువులు అని అంటూ ఉంటారు. అవునేమో అని మనం అనుకుంటాం. మనం ప్రకృతిని దేవతగా పూజించలేదు, ప్రకృతి యందు ఉన్న పరమేశ్వరుని దేవతగా పూజించాము. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రకృతి భాగం పోయినా పరమేశ్వరుడు పోడు. ఇది తెలుసుకోవాల్సినది. హిందువుల గురించి ముందు మనకు తెలిస్తే తర్వాత ఇంకోటి చెప్పగలం. ఎందుకంటే మన సంస్కృతి మీద అవగాహన లేని వాళ్ళు మన అవహేళన చేయడం కోసం రాసిన చరిత్రలు పట్టుకుని మనం పాడైపోతున్నాం మనకే తెలియకుండా. అది హిందూయిజం గురించి చదువుదామంటే సరైన గ్రంథం కూడా లేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు మళ్ళీ పాశ్చాత్యులే సరిగ్గా అర్థం చేసుకుని రాస్తున్నారు. మీకు వీలైతే వాళ్ళకి చదవండి. కానీ 12 జ్యోతిర్లింగాలంటే ఇప్పుడు తెలిసింది కదా ఎందుకు 12 అని పెట్టారు. ఇప్పుడు శివలింగాల్లో తత్వంలో ఆలోచిస్తూ ఉంటే బయట జ్యోతిర్లింగం శివుడే అన్నాం, కానీ నిత్య పూజ చేసుకోవడానికి మనకు శివలింగారాధన అని ఒకటి వచ్చింది. అయితే శివలింగంలో ఏ లింగాన్ని ఆరాధిస్తే మంచిది? ఇది ఒక ప్రశ్న కదా. ఎందుకంటే పరమేశ్వరుడు లింగార్చన చేయమని బ్రహ్మ విష్ణువులకు చెప్తే, బ్రహ్మ విష్ణువులు దేవతలకు చెప్తే విష్ణువు విశ్వకర్మను పిలిపించి ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క లింగం చేయించి ఇచ్చేటండి. ఇది కూడా గొప్ప ఇతివృత్తం మనకు కనబడుతుంది పురాణంలో. ఇంద్రుడికి మరకతంతో చేసిన లింగం ఇచ్చాట, బృహస్పతికి పుష్యరాగంతో చేసిన లింగం ఇచ్చాట. ఇలా ఒక్కొక్కరికి ఆ లింగం ఇవ్వడంటే అర్థం ఏంటి? ఆ దేవత యొక్క శక్తిని శివుడి ద్వారా వాళ్ళు పొందడానికి దాన్ని ఆరాధన చేసుకుంటున్నారు. ఒక్కొక్క రత్నంతో ఒక్కొక్క ధాతువుతో ఏ దేవతకి ఏ ధాతువు ఏ రత్నమో చెప్పారు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. అందుకే అందరూ శివలింగార్చన పరులే. ఋషులు ఏం చేశారంటే మానవులకు బహువిధాలైన లింగారాధనలు చెప్పారు. ఎన్ని రకాల లింగారాధనలు అంటే స్వర్ణలింగం, రజతలింగం, అదేవిధంగా ఆరకూటలింగం, ఆరకూటం అంటే ఇత్తడి, పంచలోహ లింగం, రకరకాల వజ్రలింగం వజ్రంతో, అదేవిధంగా వివిధ రత్నాలతో లింగములు చెప్పారు, ముత్యము మొదలైనవన్నీ కూడా. వాటి యందు శివుని ఆవాహన చేసి ఆరాధిస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం. కొన్ని రకాల పిండితో లింగములు చేయమని చెప్పారండి. బియ్యం పిండి, మినప్పిండి ఇలాంటి వాటితో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రక్రియ. కొన్ని రకాల రోగాలు పోవడానికి కొన్ని రకాల లింగాలు. ఎన్ని విధానాలు చెప్పారు లింగారాధనలు. అయితే ఏ ధాతువు మీరు తీసుకున్నా అందులో శివుని ఆవాహన చేసి రుద్రకళలు ఆవాహన చేయాలి. 55 రుద్రకళలు ఆవాహన చేసి అభిషేకం చేస్తే ఆ శక్తి మనకు వస్తుందట. ఎందుకంటే సూర్యుల్లో 55 ఉన్నాయి, మనకు 55 ఎలా దొరుకుతాయి? 55 రుద్రకళలు కలిపి ఒక దానిలో ఆవాహన చేయడానికి రుద్రాభిషేకం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ మంత్రాల్లో 55 రుద్రకళలు ఉన్నాయి కనుక దానితో అభిషేకం చేసినప్పుడు శక్తివంతమై మన గ్రహస్థితిని మారుస్తుందట. ఎందుకంటే గ్రహాలను ఎక్కడ ఏ పొజిషన్లో పెట్టాలో పెట్టినవాడు శివుడు. అందుకే శివుణ్ణి పట్టుకుంటే గ్రహబాధాల నుంచి బయటపడగలం. అందుకే శివాలయాల్లోనే గ్రహాలయాలు ఉంటాయి. అది విశేషం. ఎందుకంటే గ్రహాలన్నీ శివుని అనుగ్రహాలే, ఇది మర్చిపోరాదు. అందుకే ఆయన అనుగ్రహం ఉంటే ఏ గ్రహం ఏం చేయలేదండి. నిత్య శివారాధన చేసిన వాడిని ఏ గ్రహం ఏం చేస్తుంది? అది చేయనప్పుడు ఈ జ్యోతిషుడి దగ్గరికి ఆ జ్యోతిషుడి దగ్గరికి పరిగెత్తాలి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పెర్కొను ఉత్తమోత్తముల బాధింపగా నోపునే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేశులు కారుగాక జనముల్ శ్రీకాళహస్తీశ్వర.
అని చెప్తున్నాడు దుర్జటి. గ్రహదోషంబులు దుర్నిమిత్తములు, గ్రహదోషాలు గాని అలాగే అనుకోని ఆపదలు గాని ఇవి నీ కళ్యాణ నామంబు ప్రత్యహమున్ పెట్టుకుని ఉత్తమోత్తముల బాధింపగా నోపుని. ఈ శుభంకరమైన నామాన్ని నిత్యము జపించే వారిని ఈ గ్రహదోషాలు గాని దుర్నిమిత్తాలు గాని ఏమీ చెయ్యలేవు. ఎలాగూ అంటే దహనున్ కప్పగజాలునే శలభ సంతానంబు. అగ్నిని మిడతలు కప్పగలవా అన్నాడు ఒకటి. మిడతలు అగ్నిని కప్పి మింగేద్దామని వచ్చేట ఏమవుతావని. మిడతలు తెలుసు కదా, నాకు ఇంగ్లీష్లో తెలియదు. ఆ మిడతలు అగ్ని మీద పడితే తగలడతాయి. అలాగే శివారాధకుల్లో ఒక తేజస్సు ఉంటుంది, అతన్ని ఏ గ్రహము ఏది బాధించలేదు. ఇది దాన్ని చెప్తున్నటువంటి విషయం. గ్రహకర్త మహేశ్వర. అందుకే గ్రహాలయాలన్నీ శివుని యొక్క ఆలయంలో ఉండేటువంటి విశేషం అది. ఎందుకంటే గ్రహాలు అంటే కర్త ఆయన. ఆదిత్య మండలాన్ని ఆధారం చేసుకునే కదా గ్రహాలు ఉన్నాయి. ఆదిత్య మండలానికి అధిదేవత ఎవరు? శివుడు. అందుకే 55 రుద్రకళల్ని మంత్రముతో ఆవాహన చేస్తాం మనం ఇప్పుడు చెప్పిన అన్ని లింగాల్లోని. అది రాతిలింగం కావచ్చు, ధాతులింగం కావచ్చు, రత్నలింగం కావచ్చు, పిష్టలింగము కావచ్చు. పిష్టలింగం అంటే పిండితో చేసినది. ఇంతేకాకుండా మరికొన్ని లింగములు ఉంటాయి, స్ఫటికము, బాణలింగము అని. రెండు చాలా విశేషం. ఇదంతా లింగతత్వ వివేచనం అని వాళ్ళు చేస్తున్నాం. స్ఫటికలింగం, బాణలింగం. ఇందులో బాణలింగం అంటే నర్మదా నదిలో దొరికేటువంటి శిలలని. ఏమి దేశం, ఏమి సంస్కృతి. ప్రతి శిల లింగాకారంగా ఉంటాయి అక్కడ. కొన్ని ప్రాంతాల్లో అచ్చం ఎవడు చెక్కినట్టు ఇంకెక్కడా మీకు దొరకవు భూమి యందు. ఏ నదులు వెతకండి దొరకాలని లింగములు. దానికో శాస్త్రం ఉంది. ఏ లింగం పట్టుకుంటే ఆ లింగానికి ఒక పేరు ఉందిట. అందులో అర్ధనారీశ్వర బాణం, అలాగే పార్థ ప్రహార బాణం, చంద్రశేఖర బాణం, ఒక్కొక్క దానికి పేర్లు. అలాగే నర్మదా నదిలో దొరికే శిలలు శివరూపములు. అయితే బాణాసురుడు మహాభక్తుడు, కానీ అతడు దుర్మార్గుడైన రాక్షసుడు కాదండి, మహాభక్తుడు. ఆయన రాక్షస జాతికి చెందినవాడు కానీ మహాభక్తుడు. ఆయన నర్మదా నదీ తీరంలో తపస్సు చేస్తే శివుడు దయతో అనుగ్రహించట, ఇక్కడున్న నా లింగములకి నీ పేరుతో వ్యవహరిస్తారని. అందుకు బాణలింగములు అంటూ ఉంటాం మనం. నర్మద బాణము అంటాం దాన్ని. అలాగే శివుని యొక్క లింగ రూపములు, శిలారూపములు నర్మదలో దొరుకుతాయి. విష్ణువు యొక్క శిలారూపములు గండకీ నదిలో దొరుకుతాయి. గణపతి యొక్క శిలారూపములు సోనా నది అని, ఇది బీహార్, ఉత్తరప్రదేశ్లో దొరుకుతాయి. అదేవిధంగా స్ఫటిక బింబములుగా గుజరాత్ రాష్ట్రంలో ఆదిత్య మండలం యొక్క స్వరూపం దొరుకుతుందట. ఇక అమ్మవారు సువర్ణముఖరి నదిలో ధాతు రూపంగా దొరుకుతారు. ఈ 5 ఒక దగ్గర తీసుకొస్తే పంచాయతనం అంటారు. ఇది తెలుసుకోవాల్సిన సూచనగా. ఇందులో శివారాధకులు బాణలింగాన్ని ఆరాధిస్తూ ఉంటారు. కొందరు ఇష్టదేవతల మధ్యలో పెట్టుకుని మిగిలిన నలుగురిని చుట్టూ పెడితే ఆ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం. ఇది ఒకప్పుడు భారతదేశంలో సంధ్యావందనంతో పాటు పంచాయతనం కూడా ప్రధానం. ఇప్పుడు మొదటి దానికే ప్రమాదం. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఆచారం పెట్టారు శంకర భగవత్పాల్ వారు. దీన్ని పునరుద్ధరణ చేశారు. ఆయన తీసుకురాలేదండి కొత్తగా. ఎందుకంటే శైవులు కేవలం నర్మద బాణాన్ని, వైష్ణవులు కేవలం విష్ణులింగాన్ని ఆరాధిస్తుంటే 5 కలిపాడు ఆయన. అంత మహాత్ముడు ఆ సమన్వయం చేశాడు. ఇది పంచాయతన అర్చన. ఈ నర్మద బాణము సాక్షాత్ శివుడు ఉంటాడట. అందుకే దానికి ఆవాహనాదులు అక్కర్లేదు అన్నారు ఇక్కడ. అందుకే అది ఉన్నప్పుడు నివేదన పెట్టాలి, నియమంగా జీవించాలంతా. అందుకు నియమము ఎక్కువ ఉంటుంది నర్మద బాణలింగం ఉండే వరకు. దానికంటే కొంత పర్వాలేదు స్ఫటికలింగం, కానీ రెండు కూడా నియమాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే స్ఫటికం సూర్యునికి సంబంధించిన శిల, సూర్యునికి అధిదేవత ఈయనే గనక శివుడి స్వరూపంగా స్ఫటిక బింబాన్ని కూడా ఆరాధిస్తారు, స్ఫటికలింగాన్ని. ఈ రెండు ఇంట్లో ఉంటే మాత్రం నియమాలు ఉండాలి, నిత్యార్చన ఉండాలి అన్నారు ఇక్కడ. అయితే వెండి లింగం లాంటివి ఇంట్లో ఉంచి ప్రతివారు పూజ చేసుకోవచ్చు. అంటే వీళ్ళకి అసలు నియమాలు ఉండవని చెప్పలేదు, మొదటి వాటి కంటే తక్కువ. స్నానాదులు చేసుకుని ఇంట్లో ఇతర విగ్రహాలకు దీపాలు, పూజలు ఎలా పెట్టుకుంటామో వెండి లింగాన్ని అందరూ ఆరాధించవచ్చు. స్త్రీలు, పురుషులు అందరూ ఆరాధించవచ్చని పురాణం చెప్తున్నది. కానీ రుద్ర మంత్రాదులతో ఆరాధించాలంటే దానికంటూ కొన్ని సంస్కారములు జరగాలి. అలా కాకుండా శివనామాలతో అందరూ ఆరాధించుకోవచ్చు. ఫలితం మాత్రం ఎవరు శ్రద్ధగా ఆరాధిస్తే వాళ్ళకి దొరుకుతుంది. అందుకు రుద్రంలో మొత్తం 55 రుద్ర కళలు ఉన్నాయి. ఆ సారాంశమంతా కలుపుకుంటే నమశివ 5 అక్షరాల్లో ఉంది. కానీ 5 అక్షరాల పంచాక్షరలో 55 రుద్ర కళలు తేజస్సు. ఇది తెలుసుకోవాలి. ఒక్కొక్క ఏకాదశ రుద్ర తేజస్సు ఒక్కొక్క అక్షరంలో ఉంటూ నమశివ ఏర్పడిందిట. అది చిన్న మంత్రం కాదండి, అందులో అంత శక్తి ఉన్నది అని తెలుసుకుని ఆ మంత్రంతో ఆరాధన చేసుకుంటే శివుడు మహా సంతోషిస్తాడట. దానితోనే మొత్తం ధ్యాన ఆవాహనాదులు ఇవి చేయడానికి అంతసేపు పడుతుందండి. నిజానికి 16 షోడశోపచార పూజలకి శివాయ నమః 16 మార్లు అనుకోవడానికి మనకి ఏమైంది? అది కూడా చేసుకోలేకపోతున్నామంటే ఎందుకు బ్రతుకుతున్నాం? ప్రయోజనం ఏంటి? పరమేశ్వరుని కూడా మనకి బ్రతకవలసిన ప్రయోజనం ఉన్నది. చేతులారంగ శివుని పూజింపడేని
నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబు లోనుగా దలపడేని కలుగ నేటికి తల్లుల కడుపు చేటు అన్నాడు. ఎవరు? పోతన గారు. మాకు భక్తి ఎక్కువ అండి. పోతన గారి కవిత్వం చాలా ఇష్టం అండి. ఇష్టమైతే ఏం లాభం? నేను చెప్పింది ఏం చేస్తున్నాం? కానీ చేతులార పూజ చేయగలుగుతున్నామా? నోరార కీర్తించగలుగుతున్నామా? కబుర్లు మాత్రం చెప్పగలుగుతున్నాం. నిర్గుణమా, సగుణమా, ఉపనిషత్త, వేదాంతమా, భగవద్గీత వీటికేం తక్కువ లేదు. ఎందుకంటే ఆచరణ లేనప్పుడు. ఎంత సులభం శివ పూజ. శివ పూజ సులభం, దాని ఫలం మాత్రం ఎంతో కష్టపడితే గాని రాని ఫలాలు అది సులభంగా ఇస్తుందట. అది శివుని పూజించడం సులభం, ఆయన అనుగ్రహం చాలా సులభం. అది పూజ లేకుండా ఏది సంపాదించినా మహా కష్టం. అందుకే శివపురాణం గొప్ప మాట చెప్పింది, దారిద్ర్యము, మరణము, భయము, అనారోగ్యము ఈ 4 ఎంతవరకు ఉంటాయ్యా అంటే శివ పూజ ప్రారంభించే వరకు అన్నాడు. ఈ మాట ఒకటి అర్థం చేసుకుంటే చాలు. శివ పూజ ఆరంభించిన దగ్గర నుంచి ఒక్కొక్కటి తొలగుతూ అతన్ని అన్ని విధాల అభ్యుదయాన్ని కలిగిస్తున్నది అన్నారు ఇక్కడ. అయితే ఇన్ని లింగాలు చెప్పాం కదా, మనకి ఏ లింగం శ్రేష్టము? ఇది కూడా పెద్ద ప్రశ్న కదా. ఒకసారి అమ్మవారు అడిగట్టండి శివుణ్ణి, అనేక లింగాలను అనేక మంది ఆరాధిస్తున్నారు, నీకు ఏ లింగ ఆరాధన ఇష్టమో నువ్వు చెప్పన్నాడు. ముందు ఆయనకి ఇష్టమని చెప్పాలి కదా. ముందు ఆయన మొహమాటలు లేకుండా ఉన్నమాట చెప్పాడు. అంటే అమ్మవారికి తెలియదా ఆయన అడిగింది? అంటే మనకు అడగడం చేత కాదని తెలిసి అమ్మ అడిగింది అంతే. ఇక్కడ మన కోసం అమ్మ అడిగింది. అడిగితే అయ్యవారు చెప్తున్నట్టు శివుడు ఏమనంటే, నాకు ఇష్టమైన లింగము ఆధ్యాత్మ లింగము అన్నాడు. ఆధ్యాత్మిక లింగం అంటే ఏమిటయ్యా అంటే, హృదయ కుహరంలో ఉంటూ శరీరానికి చైతన్యం ఇస్తూ ఉన్న పరంజ్యోతిగా వాడు లీనమయ్యున్న లింగాన్ని నేను, అందుకే నన్ను హృదయంలో దర్శించి ధ్యానించేవాడు నిజమైన లింగారాధకుడయ్యా అన్నాడు. దీన్ని అధ్యాత్మ లింగార్చన అని అంటారట. ఇది శివుడికి మహా ఇష్టం, కానీ ఇది చేయడం మహా కష్టం. కానీ ఆయనకి ఇష్టమైంది ఆయన చెప్పాడు. మనం ఏం చేస్తాం? కష్టం అవునో లేదో పక్కన పెట్టండి, ముందు ఇష్టం. అయితే అధ్యాత్మ లింగార్చన అంటే ఏమిటో మనం చదువుకునేటువంటి ఒక బాగా పరిచయమైన ఒక శ్లోకంలో ఉంది, మీరు ఎప్పుడైనా వినుంటారు. ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం. విన్నారు ఎప్పుడైనా? బాలసుబ్రహ్మణ్యం గారు బాగా పాడేది విశ్వనాథాష్టకం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం. అవి విన్నాగానే పెద్ద పట్టించుకోలేదండి. కానీ అందులో చెప్తున్నాడు ఆయన, ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య మనస్సమాధౌ ఆదాయ. గొప్పగా మనస్సమాధౌ ఆదాయ, మనస్సుని సమాధి స్థితికి తీసుకురావాలట. అప్పుడు హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. ప్రక్రియ చెప్తున్నాడు చూడండి, ఊరికైనా పాఠం కాదు, ఏం చెప్తున్నాడో చూడాలి. ఆశాం విహాయ, ఒక్కసారి మనస్సుని కోరికల నుంచి మరల్చు. పరిహృత్య పరస్య నిందాం, పరనిందని విడిచిపెట్టు. పరుల గుడగడాలు చర్చించకు. ఎందుకంటే మనకు తీరిక దొరికితే 2 పనులు చేస్తా అంటే ఆత్మస్థుతి, పరనింద. ప్రతి వాళ్ళు 2 మీటింగ్ అదే. అందుకు ఆ 2 విడిచిపెట్టు అన్నాడు. పరగుణ విమర్శ విడిచిపెట్టు. అందుకే ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం పాపే రతించ సునివార్య. అంత గొప్ప మాట చెప్పాడు. పాపమునందు ఆసక్తిని నియంత్రించు అన్నాడు. ఇక్కడ ఆ మాట చెప్పడమే. పాపం చేయడం వేరు, చెయ్యాలని కోరుకుండడం వేరు. కొందరు పాపం భయపడి పుణ్యాత్ములుగా మిగిలిపోతున్నారండి. అంటే వాడికి పాపం చేయాలనిపిస్తుంది కానీ ఎక్కడ దొరికిపోతామో అని ఆగిపోతుంటాట. కాదు, అసలు పాపపు బుద్ధే ముందు లోపల. పాపే రతిన్, ఎంత గొప్ప మాట చెప్పాడు. పాపమునందు ఆసక్తిని వెనక్కి మరల్చుకో, నిగ్రహించు. మొట్టమొదటి సాధ్యం కాదు, అందుకే సాధన చెయ్యి. ఎలా సాధ్యమవుతుందని సాధన చేస్తే సాధ్యమవుతుంది. యోగా క్లాస్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటి మఠం వేసినప్పుడు ప్రాణాలను లాగేస్తాయి, కానీ కొన్నాళ్ళకి అదే ప్రాక్టీస్ అవుతుంది. అందుకే పాపే రతించ సునివార్య, ఈ 3 చేస్తే మనస్సమాధవు ఆదాయ, మనస్సుని సమాధి ఎందుకు తీసుకువెళ్ళు. సమాధి అంటే ఇక్కడ ద్వంద్వములకు అంటని స్థితి, ఇదే సమము. సమాధి, సమాధి గుర్తుందా? ఇక్కడ చండీ సప్తశతి చెప్పినప్పుడు చెప్పుకున్నాం. సమాధవు ఆదాయ, అలాంటి సమాధి స్థితికి తీసుకెళ్తే హృత్కమల మధ్యగతం పరేశం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. అది చూపిస్తున్నాడు. కనుకని పుండరీకాంతర సన్నివిష్టం, హృదయ పద్మంలో ఉన్నటువంటి వాడు, ఈ హృదయ పద్మంలో ఎవడున్నాడో వాడే ప్రపంచాన్ని వెలిగిస్తున్నట్ట. అక్కడొకటి ఇక్కడ లేదు, అక్కడ వెలిగించేది ఇక్కడ వెలుగుతోందట. అందుకు హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసా వ్యాప్త నభోవకాశం అతీంద్రియం సూక్ష్మం అనంతం ఆద్యం ధ్యాయేత్ పరానందమయం మహేశం. ఈ శ్లోకం చదివినప్పుడు ఒక్కొక్క పదాన్ని ఫీల్ అవుతాం. ఇంత చక్కగా చెప్తున్నాడు. హృత్పుండరీకాంతర సన్నివిష్టం స్వతేజసా వ్యాప్త నభోవకాశం అతీంద్రియం, ఇంద్రియములకు అతీతమైన వాడు. సూక్ష్మం, స్థూలముగా గోచరించాడు. అనంతం,
ఆద్యం, అన్నిటికీ ఆది అయిన వాడు. అటువంటి ధ్యాయేత్ పర ఆనందమయం మహేశం, అది భావన. అది అసలైన శివలింగారాధన అంటే అధ్యాత్మలింగారాధన. అంటే చాలా బాగుంది, నీకు నచ్చిన శివలింగం, కానీ అందరికీ సాధ్యం కాదు కదా. ఎవరైనా చూడగలరంటావా ఆ లింగాన్ని అని అంటే గొప్ప మాట చెప్పాడండి శివుడు. సామాన్యులు గుళ్ళో ఉన్న నా రాతి లింగాన్ని ఎంత స్పష్టంగా చూడగలరో, యోగులు వాళ్ళ హృదయంలో ఉన్న ఈ ఆధ్యాత్మలింగాన్ని అంతే స్పష్టంగా చూడగలరు అన్నారు ఇక్కడ. మనకి ఇది స్పష్టం, వారికి అది స్పష్టం. కనుకనే ఆ స్థితి వచ్చే వరకు కూడా ఈ లింగారాధనలు చేస్తూ ఉండాలి. అందుకే బాహ్యలింగార్చన భావలింగార్చన కలిపి చేయాలి అన్నాడు ఇక్కడ. బాహ్యలింగార్చన అంటే బాహ్యంగా శివలింగాన్ని ఆరాధిస్తూ ఉండడం, అది ఏ ధాతువైనా చూడొచ్చు. అయితే బాహ్యలింగార్చనలో ఏ లింగం శ్రేష్టం? ఇప్పుడు మరొక క్వశ్చన్ వేస్తున్నాడు. అంటే శివుడు చెప్పాడు, నాకు అన్నిటికంటే ఇష్టం ఏంటో తెలుసా? పార్థివలింగార్చన. చూసారా, ఖర్చులేని దేవుళ్ళు అండి మనవాళ్ళు. మనమే ఓవర్ ఖర్చు చేసాం అన్నీ కూడా, మనం అన్ని పెంచేసాం. కానీ పార్థివలింగం, పార్థివలింగం అంటే తెలుసు కదా, మట్టి లింగం. ఒక మట్టి ముద్దను తీసి గుండ్రంగా చుట్టి దానికి పూజ చేసి వచ్చిన మొత్తం. ఎంత గొప్పగా చెప్పాడు అంటే, ఏం సులభం, ఏం కష్టం చెప్పండి ఇక్కడ. మూర్తి మృదా బిల్వదళేన పూజ ప్రయాస సాధ్యం వదనం నవాద్యం తద్విద్ధి వస్తు మనసాభికాంక్షం నిస్వస్య విశ్వేశ్వర ఏవ దేవే. శాస్త్రం చెప్తోంది ఇక్కడ. మూర్తి మృదా, ఉండ చుట్టడమేనండి, మళ్ళీ కళ్ళు ముక్కు చెవులు చక్కక్కర్లే. మూర్తి మృదా అక్కడ పెట్టు. బిల్వదళేన పూజ, ఒక మారేడు దళం వేయవయ్యా. కష్టపడకు, మంత్రాలు రావు, మంత్రాలు పెడితే అరువు అన్నాడు. అందుకే ఉత్తరాదులు భం 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 అంటారు, అదే పెద్ద మంత్రం. భం 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 అంటారు, భం భం భోలేనాథ్ అని పిలుస్తుంటారండి ఉత్తరాదిలో, పరిశీలించండి. అందుకే ఆ భం భం అంటే చాలుట. ప్రయాస సాధ్యం వదనం నవాజం, నోటుతో అరు చాలు. ఈ మూడు చేస్తే నీకేది కావాలంటే అది ఇచ్చేస్తాట. ఇంత సులభంగా దొరికే దేవుడు ఎవరున్నాడయ్యా, ఈయన తప్ప. అందుకే సులభ ప్రసన్నుడు పరమేశ్వరుడు అన్నారు ఇక్కడ. అంత సులభంగా పూజించవచ్చు. అందుకో తెలుగు కవి చాలా గొప్పగా చెప్తాడు. మల్లన అనే కవి ఎంత గొప్పగా చెప్పాడంటే, నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి. ఈ తెలుగు బలుకుపడి తెలియాలంటే తెలుగుతో బతకాలండి. మనం చాలా దూరం వచ్చేసాం తెలుగుకి. నీళ్లు జల్లడం, పారవేయడం అంటే కష్టపడకుండా చేసే పని, అంతే కదా. నీలకంఠుని శిరసుపై నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవేయచ్చు కామధేనువు వానింటి గాడిపసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అన్నాడు. అర్థం కాలేదు కదా, ఎందుకంటే తెలుగు పద్యం. కామధేనువు వానింటి గాడిపసరము, వాడింటి పెరట్లో కామధేనువు కట్టబడి కల్పవృక్షం మల్లె చెట్లో ఉంటుందటండి. ఇంకేం కావాలి? అందుకే శివారాధన జరిగే ఇంట్లో మహాలక్ష్మి ఉంటుందట. లక్ష్మీ పాంచరాత్రం చెప్తున్న మంత్రం ఇది. లక్ష్మీ పాంచరాత్రం చెప్తుంది, ఎక్కడ శివలింగం ఉంటుందో, శివారాధన జరుగుతుందో అక్కడ నేను ఉంటాను అని. అందుకే మీ ఇంట్లో శివలింగాలు తీసేయండి, శివ పూజ వద్దు అంటే మనం నాశనం చేయడానికి పిశాచ శక్తులు అలా వచ్చారు, అర్థం చేసుకోండి. శివ పూజ అంత గొప్పదండి, శివారాధన అంత గొప్పది. అందుకే శివుణ్ణి లింగారాధనగా ఆరాధించేటప్పుడు ఆ వర్తులాకృతి దేనికి సంకేతమయ్యా అంటే ఆద్యంతరహిత తత్వం, ఆది అంతరహితం, ఇన్ఫినిటీకి సింబల్ అది. అందుకే శివలింగంలో మొదలేదో తుది ఏదో మీరు చెప్పలేరు. అదే కదా బ్రహ్మ విష్ణువులు నిన్న గాథ అంతా కూడా. అందుకు తుది మొదలు తెలియని తత్వానికి సింబల్ శివలింగం అన్నాడు, ఆద్యంతరహితం. దాన్ని ఇక్కడ భావిస్తున్నావు, నువ్వు భావించి ఆవహింపజేస్తున్నావు. ఇక్కడ తెలియాలంటే మన ఆరాధనలు జరిగేటప్పుడు విగ్రహం కానీ లింగము కానీ ఈ రెండిట్లో ఆరాధన చేసేటప్పుడు ప్రాసెస్ ఏంటో తెలుసుకోండి. కొందరు అంటూ ఉంటారు, భావిస్తే భగవంతుడు దేనిలోనైనా చూడొచ్చండి అని. జాగ్రత్తగా, ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నది ప్రాక్టికల్గా భగవంతుడి కోసం నిజంగా తప్పించే వాళ్ళ కోసం చెప్తున్నాను, కాలక్షేప ప్రాయుల కోసం నేను చెప్పట్లేదు. నిజంగా భగవంతుడి మీద మనకి కాసింత నమ్మకం ఉండి దయ కావాలని కాసింత ఉంటే అలాంటి సామాన్యుల కోసం చెప్పుకుంటున్నాను ఇక్కడ, మేధావుల కోసం చెప్పట్లేదు. దయచేసి వినండి. మనం శివలింగంలో కానీ విగ్రహంలో కానీ ఆవాహన అని ఒక ప్రక్రియ ఉంది, తెలుసు కదా. ఆవాహయామి అని అంటాం, అంతే. భావిస్తే భగవంతుడు ఉంటాడు కదా, మరి ఆవాహన ఎందుకు అంటే భగవంతుడు నిలబెట్టేటంత భావించలేంట మనం, తెలుసుకోండి. భావించితే తప్పకుండా భగవంతుడు వస్తాడు, కానీ భగవంతుడు వచ్చేటంత భావించే శక్తి మన భావనకు లేదుట. ఎందుకంటే మన భావనకు అనేక దోషాలు ఉంటాయి. ఒకటి ఇటు చేసేస్తూ ఉంటాం కానీ కొంత డౌట్లో ఉంటాంట, అవునా లేదు? మనందరూ కలడు లేడు టైపే. ఉన్నాడనే వాడికి లేడేమో అని డౌట్, లేడనే వాడికి ఉన్నాడేమో అని భయంట. అందుకే ఆ మధ్య ఒక పెద్ద నాస్తిక సభ జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. అంతా అయిన తర్వాత నాస్తిక ప్రెసిడెంట్ని అడిగారు, ఎలా జరిగింది అంటే దేవుడి దైవాలు బాగా జరిగింది అంటే. ఇలాగా ప్రతి వాళ్ళను బయట కూడా కనబడుతున్న లోపల ఉంటుందండి. అందుకే త్రికరణ శుద్ధిగా లోపల బయట ఒకే భావన తెచ్చుకుని ఆరాధన చేయగలిగే శక్తి మనకుందా?
కనుకనే భావిస్తే లింగంలో కూడా దేవుణ్ణి తేగలం. కానీ మన భావనకు అంత బలం లేదు కనుక మరొక బలం తెచ్చుకోమన్నారు. ఆ బలమే మంత్ర బలం. మంత్రం మీరు నేను తయారు చేసింది కాదు, ఋషి దర్శించాడు కనుక మంత్రం సహాయపడితే ఈ భావానికి అది తగిలితే తప్పకుండా స్వామి వస్తాడట. అందుకే మంత్రం కలియగానే, మంత్రం లేకపోతే నామం అండి, శివాయ నమః, అదే మహామంత్రం, దానితోనే వస్తాడట. ఎలా వస్తాడంటే 3 రకాలుగా వస్తాడట. ఇది పెద్ద ప్రక్రియ ఉందండి మనకి. ఒక వస్తువును ఆలోచించకుండా విమర్శించడం తేలికేనండి, కానీ నిదానంగా అర్థం చేసుకోవడానికి తలకాయ ఉండాలి. 3 రకాలుగా తెస్తాట భగవంతుణ్ణి. ఆహూత, సన్నిహిత, వ్యాపక, 3 తత్వములతో వ్యాపిస్తాట. ఆహూత, ఆహూత అంటే ఇన్వైట్. ఆయన ఇన్వైట్ చేయడానికి కొన్ని పదాలు ఇచ్చింది వేదం. ఓంకారం, స్వాహాకారం, స్వధాకారం, వషట్కారం, నమస్కారం, 5 అన్నమాట. ఇందులో మొదటి 4 వివిధ సందర్భాల్లో వాడాలి, కానీ నమః ఎప్పుడైనా వాడచ్చుట. నమః పెట్టగానే మంత్రానికి ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే ఎవరినైనా మనం పిలిచేటప్పుడు వాళ్ళ భాషలో వాళ్ళని ఆహ్వానించాలి, అవునా కాదండి? ఇంటికి కూర్చోబెడతాం, ఇలా టపీమని టీ గ్లాస్ పెట్టి చెలిపితే వాడు తాగడు. కూర్చోండి, టీ తాగండి, మీకోసం అండి అంటే తాగుతాడు. అలాగే వాళ్ళకి అది తాగించడానికి కొన్ని మాటలు ఉంటాయి. అలాగే దేవతని స్పందింపజేయడానికి కొన్ని మాటలు ఉంటాయి. అది మంత్రము. అది నమః అంటే వాళ్ళు స్పందిస్తారట. దేవతని స్పందింపజేసేది మంత్రము. మంత్రం అంటే మరొక డెఫినేషన్, దేవతని స్పందింపజేస్తుంది. దేవత రెస్పాండ్ అవుతాడు మంత్రానికి, ఇది తెలియాలి. ఒక ఆయన అన్నాడు, పెళ్లి మంత్రాలన్నీ తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా బాగుంటుంది కదండి అన్నాడు. పెళ్లి పెటాకులవుతుందండి అని చెప్పాడు. ఎందుకంటే మంత్రం మనకు అర్థం కావడానికి కాదు. మా గురువు గారు శివానందమూర్తి గారి దగ్గరకు ఒక ఆయన వెళ్ళి అడిగాడు, రుద్రం అభిషేకం చేస్తాం కానీ ఏం అర్థం కాదండి. నీకు అర్థం అక్కలే, శివుడికి అర్థమవుతుంది సరే అన్నాడు. నిజమండి, మంత్రం దేవతని స్పందింపజేయాలి. అది మనకు అర్థం అక్కర్లేదని కాదు, అర్థమైతే భావన పెరుగుతుంది. అంతేగాని మంత్రం దేవతని స్పందింపజేస్తుంది, అప్పుడు దేవత అనుగ్రహిస్తుంది. అది తెలుసుకోవాల్సింది. దేవతని స్పందించేసే సౌండ్ ఏదయ్యా అంటే ఋషికి తెలుసు, అదే వేదం. అందుకు భగవన్నామములతో మంత్రములతో పిలవగానే ఆహూత వస్తాడట. అక్కడికి వచ్చిన వాడు సన్నిహిత, సన్నిహితం దాని యందు ఉంటాడట. ఆ ఉన్నప్పుడు వ్యాపక, మీరు ఏ బింబమునందు పెట్టారో దాని ప్రతి అణువులో వ్యాపించిపోతాడట ఎనర్జీ. ఇది ఎలాగంటే ఒక రాగి తీగ పెట్టారు, దానికి కరెంట్ అంటించారు. అంటించగానే అది అందులో ఆహూత, సన్నిహిత, వ్యాపక అయిపోయింది. విద్యుత్ శక్తి రాగి తీగలోకి ఎలా స్పందింపజేసి వ్యాపిస్తుందో ఈశ్వర శక్తి మంత్రము ద్వారా లింగములో, విగ్రహంలో అలా వస్తుంది. తెలుసుకోండి. దీన్ని బట్టి మొత్తం హిందూ దర్బార్కి పనికొచ్చేవన్నీ వచ్చాయి కదా. అది ఆవాహన అని ఒక ప్రక్రియ. ఈ ఆవాహనతో ఆరాధింపజేస్తారు. అయితే మట్టి లింగానికి మాత్రం ఉద్వాసన చెప్పాలి. దాని యందు ఆవాహింపజేసి తిరిగి అంతసేపు మనం పూజించిన శివార్చన వల్ల శక్తి ఒకటెక్కడ చేరుతుంది. ఆ శక్తిని మనం మంత్రంతో మన లోపలికి తీసుకుని, ఎప్పుడైతే దాన్ని తీసుకున్నామో దాన్ని తీసుకువెళ్ళి పెట్టేస్తాం. ఇప్పుడు ఎలాగంటే మీకు ఇక్కడ వస్తూనే యూజ్ అండ్ త్రో గ్లాస్ ఇస్తారు, అందరూ టీ తాగుతారు. టీ తాగినంత వరకు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు గ్లాసుని. తర్వాత దీన్ని అలా పారేయకూడదు. అది అందుకే హిందువులు విగ్రహారాధకులు కారు అని దీన్ని బట్టి తెలుసుకోండి. గణపతిని మట్టి పూజ చేస్తాం, మళ్ళీ తీసుకొని ఇంట్లో కలిపేస్తాం. మట్టి గణపతి అనుకుంటే ఇంట్లోనే పెట్టేవాళ్ళు. ఎప్పుడైతే లోపలికి లాగేసామో అది మామూలుది అవుతుంది. కానీ ఇంతసేపు అందులో దైవం ఉన్నాడు కనుక దానికి పవిత్రత వచ్చింది కనుక జాగ్రత్తగా నీటిలో కలపాలి. ఇది తెలిసింది కదా. పార్థివంతో ఏది చేసినా నీటిలో కలపాలి, తెలుసుకుంటే సరిపోతుంది. అందుకే పార్థివ లింగార్చన అన్నిటికంటే ఇష్టంట ఆయనకి. ఎందుకంటే మన బతుకే మట్టి బతుకు అంటే అర్థం, వీఆర్ రిలేటెడ్ విత్ మట్టి. ఇది దేనితో మన బతుకంతా మట్టి తత్వంతో ఉన్న మనకి మట్టి శరీరం, పార్థివ శరీరంలో ఉన్న శివుణ్ణి తెలుసుకోవాలంటే పార్థివ లింగమే ప్రధానమయ్యా అని చెప్పాడు. అందుకే మన దేహాదులకు వస్తున్న ఆది వ్యాధులు నశించాలి అంటే పార్థివ లింగార్చన చేయాలి. పార్థివ లింగార్చన అందరూ చేయవచ్చండి. దీని శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. చెప్తున్న ప్రతిదీ శాస్త్ర ప్రమాణం లేని వాక్యం వేదిక మీద చెప్పకూడదు అనే సంకల్పం చెప్పుకుని అలాంటి బుద్ధిని శక్తిని ఇవ్వమ్మా అని కూర్చుంటున్నాం ఇక్కడ. పార్థివ లింగార్చన సర్వులు చేయవచ్చు. అయితే సమంత్రకమా అమంత్రకమా అనే దానికి వాటి విధానాలు ఉన్నాయి. మనకు మంత్రం చేత కాకపోతే తెలిసిన వాళ్ళ చేత చేయించుకోవచ్చు, ఫలితం మాత్రం తప్పకుండా లభిస్తుంది. మొత్తానికి నిరంతర శివలింగార్చన ఎక్కడ జరుగుతుందో అక్కడ చేసిన వాడికి చేయించిన వాడికి కూడా శివమే లభిస్తుంది అయ్యా అన్నాడు ఇక్కడ. దీనికి సంబంధించి బ్రహ్మోత్తర ఖండంలో ఒక అద్భుతమైన కథ చెప్తున్నాడండి. ఆ కథలో విశేషం చెప్తున్నాడు ఇక్కడ. ఏమిటంటే ఒకప్పుడు యమలోకం ఖాళీగా ఉందిట. వాడికి ఇలాంటి పెర్సానిఫై చేసి కథ చెప్తే బాగా ఎక్కుతుందని వ్యాసుడికి తెలుసు, అందుకే కథల్లో పెట్టాడు. లేకపోతే ఇలాగే నేను తత్వం చెప్తూ ఉంటే నిన్న బాగానే ఉంది కానీ వాళ్ళు కొంచెం విసుగొచ్చిందని అనేవాళ్ళు ఉంటారు. బ్రహ్మోత్తర ఖండంలో అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. ఒకసారి యమలోకం ఖాళీ అయిపోయిందిట.
యముడికి చాలా బాధగా ఉంది. ఎందుకంటే పని లేకపోతే పడుకుందాం అనుకునేటువంటి ఎంప్లాయీ కాడు ఆయన. మొత్తం ఖాళీ అయిపోయింది. యముడికి చాలా బాధ కలిగింది. ఎందుకు సరిగ్గా నా కింద వర్కర్స్ సరిగ్గా పనిచేయట్లేదా అని ఏజెంట్స్ని పిలిచేట. ఏమిటి ఎవరు రావట్లేదు, మీరు సరిగ్గా పనిచేయట్లేదా అని. ఆ ఏజెంట్స్ ఎవరయ్యా అంటే చూడండి, పాపరూప దేవతలు, రోగరూప దేవతలు. అంటే ప్రధానికి అధిష్టాన దేవత ఉంటాడని చెప్పాగా, రోగాలకు కూడా ఉన్నట్టండి ఒక్కొక్క అధిదేవత. మనం దానికి తగ్గ పాపం చేసేము అంటే ఆ పాపం ఇదిగో నేను వీడు పిలిచాడు లోపలికి వచ్చాడు నువ్వు రా అని పిలుస్తుంది రోగాన్ని. అప్పుడు రోగం లోపలికి వస్తుంటా. ఎందుకంటే ప్రతిదీ ఊరకనే రాదు, దానికి డిపార్ట్మెంట్ ఉంది. ఇంట్లో ఫ్యాన్ రావడానికి నీళ్లు రావడానికే కనెక్షన్స్ ఉన్నాయి కదా, అలాగే శరీరానికి కూడా ఇవి రావడానికి కనెక్షన్స్ ఉంటూ ఉంటాయట. అలా మనం చేసే పాపం బట్టి పాపరూప దేవతలు, రోగరూప దేవతలు వస్తూ ఉంటారట. ఈ పాపరూప రోగరూప దేవతల పని ఏంటంటే తొందరగా పూర్తి చేయడం, యముడి దగ్గర తీసుకెళ్ళటం వీళ్ళ పనిట. కానీ ఇప్పుడు యమలోకం ఖాళీ అయింది. ఎప్పుడో పాపరూప రోగరూప దేవతలు సరిగ్గా పనిచేయడం లేదు అని పిలిచి మీటింగ్ పెట్టేట యముడు. పెట్టి ఏమిటి మీరిద్దరు ఎవరు పనిచేయట్లేదే అన్నాడు. అరే ఎందుకు అనుమానం వచ్చింది అంటే యమలోకం ఖాళీగా ఉంది, మీరు పనిచేసి ఉంటే ఇవాళ ఫుల్ డంపింగ్తో ఉండేది ఇదంతా, నాకు చేతి నిండా పని ఉండేది, మీరు సరిగ్గా పనిచేయట్లేదు అంటే నువ్వు అలా నిందవయ్యకయ్యా, మేము ఎంతో ప్రయత్నం చేస్తున్నాం కానీ భూలోకంలో మాకు ఎంట్రీ దొరకట్లేదు. ప్రతి వాళ్ళకు దూరుదాం అనుకుంటున్నాం, వాడి కర్మ బట్టి వాడికి ఆ రోగం, వాడికి ఆ పాపం ఉంది, దూరుదాం అనుకుంటున్నాం కానీ మాకు ప్రవేశం దొరకట్లేదు అన్నాడు. సరే అయితే ఎందువల్ల నాకేం తెలియదు, నాకు ఈ బాధ్యత అప్పించినవాడు బ్రహ్మదేవుడు, ఆయన దగ్గరికి వెళ్ళి ఉన్న సమస్య చెప్పేస్తానని వెళ్ళేట బ్రహ్మగారి దగ్గరికి. బ్రహ్మదేవుడితో చెప్పాడు, లోకంలో రెండూ ఉండాలయ్యా, లేకపోతే బోరు కొడుతుంది, అందరూ పుణ్యాత్ములైతే బోరుగా ఉంటుందిట, అందుకు రెండూ ఉంటూ ఉండాలి, ఘర్షణ ఉంటూ ఉండాలి. అందరూ పుణ్యాత్ములై కూర్చున్నారు లోకంలో, ఏదో సరిగ్గా వ్యవస్థ సరిగ్గా లేదు, నువ్వు సవరించుకొని బ్రహ్మగారికి చెప్పేట. బ్రహ్మగారు ఏం జరిగిందా అని చూసేటండి. చూస్తే ప్రతి ఇంట ప్రతి ఊరిలో శివారాధన జరుగుతుంది. అది ఎక్కడ శివారాధన జరుగుతుందో అక్కడికి పాపరూప రోగరూప దేవతలకు ప్రవేశం దొరకట్లేదుట. ఒక చోటది కాదు, భూమి అంతనే చేస్తున్నట్ట. ఆశ్చర్యకరంగా అనిపించింది బ్రహ్మగారికి. ఇదేమిటో చాలా చిత్రంగా ఉంది. ఎందుకంటే ఆ శివమంత్రాల్లో మంత్రం ఉంది, విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం. ఆ మంత్రం చూడండి ఇక్కడ. ఈ గ్రామమునందున్న విశ్వము, విశ్వము అంటే సమస్తము, ఈ గ్రామంలో ఉన్న సమస్తము అంటే స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతా కూడా పుష్టం, పుష్టిగా ఉండుగాక, అనాతురం, పీడలు లేకుండా ఉండుగాక. ఇది మంత్రం అండి. ఇలా ప్రతిరోజు మన ఊళ్ళో శివాలయంలో అభిషేకం జరుగుతూ ఉంటే ఆ గ్రామంలో, గ్రామం అంటే సమూహం, ఇక్కడ ఆ సమూహం ఉన్న చోట స్థావర జంగమాత్మకమైన ప్రపంచానికి కూడా పీడలు ఉండవు, పుష్టి బాగా ఉంటుంది, సమృద్ధి బాగా ఉంటుంది అన్నాడు. ఇక్కడ పుష్టులు పరమేశ్వరుడు ఇస్తేనే వస్తాయట, అందుకే ఆయన పేరు పుష్టివర్ధన. పుష్టానాం పతయే నమః. పుష్టులన్నీ ఇస్తాట. పుష్టులు అంటే ఏంటో చూడండి. పుష్టులు అంటే ఏంటో మనం చెప్పడం కాదు, వేదం చెప్తుంది. ధన పుష్టి, ఇవన్నీ రుచికరమైన మాటలు. ధాన్య పుష్టి, అదేవిధంగా అష్టసిద్ధి పుష్టి, ఐశ్వర్య పుష్టి, గృహారామ క్షేత్ర పుష్టి, ఇలా జ్ఞాన పుష్టి, వాక్ పుష్టి అని బోర్డు పుష్టులు చెప్పిందండి. ఈ పుష్టులన్నిటికి ప్రభు ఆయనట. అన్ని పుష్టిగా ఆయన దగ్గర ఉన్నాయి. ఐశ్వర్యాలన్నీ ఎవడవో వాడిని ఈశ్వరుడు అంటారు. శివుడేగా ఈశ్వరుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు, ఆయన మించి మరొకడు లేడు. అందుకే సర్వపుష్టులకు పతి కనుక పుష్టివర్ధనం అంటున్నాం, పుష్టానాం పతే నమః అంటున్నాం. అందుకే నిరంతర శివారాధన జరిగితే అన్ని పుష్టులు వస్తున్నాయి, పీడలు పోతున్నాయి అన్నాడు ఇక్కడ. ఇది చూశాడు మొత్తం. ఇలాగైతే యమలోకం నిండదే, వీళ్ళ పాపాలు అనుభవించవలసిన వాళ్ళు అయినప్పటికీ శివారాధన వాళ్ళని తొలగించుకుంటున్నారని చూసి ఇద్దరిని సృష్టించేటండి. చూడండి, ఇద్దరిని, వాళ్ళ పేర్లు ఎంత బాగున్నాయో చూడండి. దుర్మేధ, అశ్రద్ధ, ఇద్దరిని సృష్టించేట. దుర్మేధ, అశ్రద్ధ, వీళ్ళిద్దరిని సృష్టించి మీరు వెళ్ళండి అన్నాడు. మాకు ఎంట్రీ ఎలాగన్నాడు, ఎక్కడో సందు దొరుకుతుంది వెళ్ళిపోండి అన్నాడు. వీళ్ళు చాలా జాగ్రత్త పడ్డారట. వీళ్ళు ఎట్టండి వెళ్ళడం ఏంటి, కొన్ని వైరస్లు వస్తే బలే స్ప్రెడ్ అయిపోతాయి. ఈ వైరస్ కూడా అలాంటిదే, ఒక్కడికి వస్తే 100 మందికి వెళ్ళిపోతుంది, స్ప్రెడ్ అయిపోతాయి. దుర్మేధ, అశ్రద్ధ, వీళ్ళిద్దరు బయలుదేరట, మొత్తం స్ప్రెడ్ అయిపోయాట. దానితో అందరూ శివారాధన మానేశారు. ఇంకా పాపరూప రోగరూప దేవులు గేట్స్ ఎత్తినట్టు అయింది. పరుగో పరుగు అందరూ వ్యాపించారు. ఇంకా నరకలోకం డంపింగ్. ఇది జరిగిందట మొత్తం విషయం. ఈ కథ జరిగిందా లేదు కాదు, సింబాలిక్గా చెప్తున్నాడు ఇందులో. శివారాధన చేస్తున్నంత కాలం బాగుంటావు నాయన, ఈ రెండు నీలో ఎంట్రీ అయితే ఎంత ప్రమాదం వచ్చినాడు. దుర్మేధ, అశ్రద్ధ. సంస్కృతంలో చెప్పాను కానీ బిరుదులు అనుకున్నారు మీరు, బిరుదులు కాదు ఇవి. దుర్మేధ అంటే చెడ్డ బుద్ధి అని అర్థం. అంటే చెడ్డ బుద్ధి భయంకరం, ఎవరు చెప్పినా వినదు, తనకే అన్ని తెలుసు అనుకుంటుంది, దుర్మేధట. రెండవది అశ్రద్ధ. అశ్రద్ధ అంటే శాస్త్రవాక్యాలపై నమ్మకం లేకపోవడం. ఇది ఇక్కడ అలా చెప్తారు కానీ నిజంగా జరుగుతాయా అండి అంటే అలా చెప్తారు కానీ అంటే వాళ్ళు ఎందుకు చెప్పాలి? వాళ్ళు తపస్సులు అతీంద్రియ దృష్టితో చెప్పారు, మనకు అది తెలియదు, నమ్మి తినడమే.
అంతేగాని అమ్మ భోజనం పెట్టిన తర్వాత ఒకడు పక్కన చిన్న కిట్టి తెచ్చుకున్నట్టు, ఎందుకంటే పెట్టిన దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి టెస్టులు చేయడానికి. అమ్మ మీద డౌటా? అందుకే సిద్ధాన్నము ముందు పాక సిద్ధాంతపు చర్చలేలా అన్నాడు ఇక్కడ. వడ్డించిన అన్నం దగ్గర పెట్టుకుని ఏ విటమిన్స్ ఎన్ని ఉన్నాయో అమ్మ సరిగ్గా వడ్డించలేదా అంటానా అండి? అమ్మ పెట్టింది తింటే చాలు. ఇవన్నీ టెస్టులు చేసేటప్పుడు అన్నంలో ఉన్న ప్రాణశక్తి పోతుంది, రుచిపోతుంది. ఎందుకు? మనకి పెద్దలు తపస్సుతో మనకు శోధించి ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నమ్మడమే శ్రద్ధ. వేదాది శాస్త్రవాక్యముల యందు అపనమ్మకం అశ్రద్ధ. అది ఏర్పడిందిట. కొందరికి వస్తూ ఉంటాయి, సగం తెలివితేటలు రాగానే వెంటనే బయలుదేరిపోతారు. ఇది ఎందుకు ఎలా చెప్పాడు, అది ఎందుకు చెప్పుంటాడండి, వీడు వ్యాఖ్యానిస్తుంటాడు ఋషులు వ్యాఖ్యానికి. పసుపు రాసుకోమని ఎందుకు చెప్పారంటే యాంటీబయోటిక్, అప్పుడు యాంటీబయోటిక్ క్రీమే వాడతానంటుంది ఆవిడ. ఎప్పుడు ఏం చెప్తాం? అందుకు ఊరికిన మనం ప్రధాని సమర్థించడానికి మన బుద్ధులతో శాస్త్రవాక్యాలని లాగద్దు. ఎందుకంటే భౌతిక శాస్త్రం భౌతిక శాస్త్రం, ఇది సూక్ష్మ విజ్ఞాన శాస్త్రం, దానికి వేరే శాస్త్రం ఉంది. అది తపశక్తితో దర్శనం చెప్పారు. ఆ శ్రద్ధ పోయి చెడు బుద్ధి చెడు తర్కంగానే తయారైతే సత్కర్మ చేయాలనేటువంటి ప్రేరణ పోతుంది. ఇది తెలుసుకోవాలి. అందుకు దుర్మేధ అశ్రద్ధ ప్రవేశించగానే ప్రతివాడికి చేస్తున్న కర్మయందు నమ్మకం లేక, చెయ్యాలన్న బుద్ధి లేక, బద్ధకం మొదలైనవి తయారయ్యి ఆరాధన మానివేశారు. కనుకనే పొద్దున్నే ఏం చేస్తామండి, అందుకే గంటన్నర పడుకున్నాను అన్నారు. ఏం చేయాలో కూడా తెలియట్లేదు వాళ్ళకి, వచ్చిన బాధ. అందుకు ఎప్పుడైతే ఈ రెండు పోయాయో, శివానుష్ఠానం పోయింది, వాళ్ళకి పాపరూప రోగరూప దేవతలు వ్యాపించే బాధితులయ్యారయ్యా అని చెప్పాడు ఈ కథ. ఈ కథ ద్వారా మనం గ్రహించవలసింది, ఎట్టి పరిస్థితుల్లో దుర్మేధ అశ్రద్ధ తలకాయలోకి తెచ్చుకోకుండా ఉంటే మనల్ని పాపము ఏ రోగము ఏమి చేయలేదు, మనకు నరకలోక ముఖద్వారం కూడా కనబడదు. ఈ కథ బ్రహ్మోత్తర ఖండంలో ఇంత అద్భుతంగా వివరించి చూపించారు. ఇంతవరకు మనం చెప్పుకున్నది శివలింగము, శివారాధన. మరొక శివలింగార్చన ఉంది, మీరు చేయవచ్చు. ఇవన్నీ కూడా సులభంగా చేసే ప్రక్రియలే. అదేమిటంటే జ్యోతిర్లింగార్చన. ఇది చేసే ప్రక్రియ ఒకటి ఉంది. కాశీలో ఒక సిద్ధపురుషుడు చేస్తూ ఉంటే స్వయంగా చూడడం జరిగింది కనుక చెప్తూ ఉన్నాం. ఒక దీపం వెలిగించండి. ఆవు నెయ్యి అంటే మాత్రం ఇండియన్ కౌఘి, అందులో సందేహం లేదు. జెర్సీ ఆవు కాదు. అది దొరకకపోతే నువ్వుల నూనె, ఈ రెండు శ్రేష్టమే. ఆ తైలం అంటే అదే అసలు. దీనితో ఒక దీపం వెలిగించాలట. ఒక్క శిఖ 3 ఒత్తులు కలిపి ఒక శిఖ చేసి అది తూర్పు కానీ ఉత్తరం కానీ చూస్తున్నట్టు వెలిగించి ఆ జ్యోతి యందు శివనామంతో ఆరాధన చేయమన్నాడు. మొత్తం అదే లింగం వెలిగించి చూడండి, లింగాకారంలో ఉండదు, అదే జ్యోతిర్లింగం. ఆ జ్యోతిర్లింగంలో శివాయ నమః ఆవాహయామి, శివాయ నమః ఆసనం సమర్పయామి అని మొత్తం షోడశోపచారాలు చేయట. అభిషేకం చేయడం కొంచెం కష్టం, నాకు తెలుసు. అప్పుడు ఏం చేయాలంటేట, ఉద్ధరణ అక్కడ చూపించి ఆ నీళ్లు ఒక పాత్రలో వేసిన చాలు. స్నానం సమర్పయామి. ఈ జ్యోతిర్లింగార్చన ప్రతివారు చేసుకోవచ్చు. ఇది ప్రదోష కాలంలో, అంటే రాత్రికి ప్రారంభ కాలంలో చేసినట్లయితే అతడికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇది జ్యోతిర్లింగార్చన. ఇది కూడా చేసి చూడండి. దీపేన సాధ్యతే సర్వం, అందువల్ల తప్పకుండా సాధించవచ్చు. అందుకే మహానుభావుడు భర్తృహరి శివుడిని ఒక దీపంతో పోల్చాడండి. చూడోత్తంసిత చారు చంద్రకలిక చంచచ్చిఖా భాస్వరో లీలాదగ్ధ విలోల కామశలభ శ్రేయో దశాగ్రే స్ఫురన్ అంతఃస్ఫుర్జటపారమోహతిమిర ప్రగ్భారముచ్చాటయన్ చేతస్సద్వన్ యోగినాం విజయతే జ్ఞానప్రదీపో హరహ. పరమేశ్వరుడు ఒక అగ్నిశిఖ, అదే జ్యోతి. కొన్ని దీపాల దగ్గరికి వెళ్ళి మిడతలు పోతాయట. అలాగే శివుడనే జ్యోతి దగ్గరికి మన్మథుడనే మిడత వెళ్ళి తగలడ్డాడు అని చెప్పారు ఇక్కడ. పైగా ఈ జ్యోతికి కొనలో చంద్రవంక ఉందిటండి. ఇటు అటు కదులుతుంటుంది ఆ జ్యోతి. ఆ శిఖలు జడలుగా కనిపిస్తున్నాయట. ఈ జ్యోతి ఎక్కడ వెలుగుతుందయ్యా అంటే యోగుల హృదయంలో ఎప్పుడు ఉంటుంది. ఇంట్లో దీపం ఉండాలి అంటారే, యోగుల హృదయంలో శివదీపం వెలుగుతూ ఉంటుందిట. ఒక్కసారి ఈ శివదీపం హృదయంలో వెలిగితే కొన్ని జన్మల అంధకారం పోతుందిట. ఎందుకంటే మన లోపల ఉన్న అంధకారం ఈ జన్మది కాదుట. శంకరులే సౌందర్య శివానందరహంలో ఒక మాట చెప్తారు, స్వామి నా మనస్సులో ఉన్న చీకటి ఉన్నదే అది అనేక జన్మల మోహాంధకారం. అందుకే అంతఃస్ఫుర్జతపార మోహతి మీద కొన్ని యుగాల నుంచి నా హృదయం నిండా ఉన్నది అంధకారమే. ఎన్ని జన్మలు ఎత్తినా అంధకారం, అజ్ఞానం అలవాటైపోయింది. అందుకే జ్ఞానం గురించి చెప్తే ఎక్కట్లేదు, వచ్చింది బాధ. హృదయం నిండా అజ్ఞానాంధకారం ఉంది. ఇన్ని యుగాల అజ్ఞానాంధకారం పోవాలంటే ఒక్క క్షణం శివదీపం వెలిగితే చాలు. అదే శివ జ్యోతిర్లింగాన్ని లోపల కూడా ధ్యానించు, బయట వెలిగించు అన్నారు. అయితే జ్యోతిర్లింగారాధనలో ప్రధానంగా ఎక్కడ చేయాలి అంటే యోగపరంగా జ్యోతిర్లింగారాధన చేద్దాం. భావలింగార్చనం అన్నాం కదా. భావలింగార్చన చేయవలసిన పద్ధతి ఏంటంటే ప్రతివాడు కూడా సమానన శిరో గ్రీవ చెప్తున్నాడు ఇక్కడ.
యోగ భంగిమలో కూర్చోవాలి. యోగ భంగిమ తెలుసు కదా, మఠం వేసుకుని పద్మాసనం కానీ అర్ధ పద్మాసనం కానీ సులభంగా కూర్చోగలిగిన సుఖాసనం వేసుకుని నిలువుగా కూర్చొని వెన్ను నిటారుగా పెట్టి కనుబొమ్మల నడిమి ప్రాంతంలో, దీన్నే కృష్ణ పరమాత్మ ఆత్మ సంయమ యోగంలో నాసాగ్ర దృష్టి అని చెప్పాడు ఆయన. కనుబొమ్మల నడిమి ప్రాంతం ఇక్కడ ధ్యానం చేయమన్నాడు. ఒక జ్యోతిని, ఒక బిందువుని, శ్రీచక్ర ప్రకారంగా బిందువుని ఇక్కడ ధ్యానించవచ్చు. బిందువే నిన్న చెప్పుకున్నాక జ్యోతి, ఆ జ్యోతిని ఇక్కడ ధ్యానించమన్నాడు. ఆ ధ్యానిస్తూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో నెమ్మదిగా శివమంత్రం ఏదో ఒకటి చేస్తూ ఆ జ్యోతి యందు దృష్టి పెట్టు అన్నాడు. అక్కడ జ్యోతిని ధ్యానించవచ్చుట, శివ రూపాన్ని కూడా ధ్యానించవచ్చుట. శివుని యొక్క మంగళకరమైనటువంటి శాంతం పద్మాసనస్థం శ్రీధరముకుటం పంచభక్తం త్రినేత్రం అనే పంచముఖ పరమేశ్వరుడు గాని, దక్షిణామూర్తి గాని, నటరాజు గాని, మృత్యుంజయుడు గాని, ఆదికిరాతమూర్తి గాని, ఆది భైరవుడు గాని, ఇలా శివుని మూర్తులు ఏవైతే శాస్త్రం వర్ణించిందో ఏ మూర్తినైనా ఇక్కడ ధ్యానించన్నాడు. పరివారమూర్తిని గాని అన్నాడు. పరివారమూర్తి అంటే గణపతి, కుమారస్వామి, పార్వతీ పరమేశ్వరుడు. ఆ మూర్తిని గాని ఏ మూర్తినైనా ధ్యానించు. మూర్తి ధ్యానం లేకపోతే జ్యోతి ధ్యానం చేయు. ఈ రెండిట్లో అది నిష్కల ధ్యానం, ఇది సకల ధ్యానం. ఇది చెయ్యమని శాస్త్రం చెప్తుంది. జ్యోతిర్లింగార్చనం. పైగా ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇడ, పింగళ, సుషుమ్న 3 కలుసుకుంటాయి. ఇది జ్యోతిర్లింగ స్థానం. ఇడ, పింగళ, వరణ, అసి అనే 2 నదులుట. సుషుమ్న గంగా నదిట. ఈ 3 కలిసిన చోటు ఏదయ్యా అంటే వారణాసి. బాహ్యక్షేత్రంలో వారణాసి కాశీ, అంతఃక్షేత్రంలో వారణాసి భ్రూమధ్య క్షేత్రం. ఇది తెలుసుకోవాలి. అందుకే భృగ్రాణంబుల సంధి అవిముక్త క్షేత్రంబు అని శాస్త్రం చెప్తోంది. ఇది కాశీ. కాశీలో పోయిన వాడికి ఇంకా మరి మోక్షమే అని చెప్తారు తెలుసు కదా. నిజమా అండి? సందేహం లేదు. ఇప్పటికీ కూడా కాశీకి వెళ్ళి మరణిస్తే మోక్షమే. కానీ మోక్షం పొంది అర్హత ఉన్న వాళ్ళు అక్కడ మరణిస్తారు. అది వేరే విషయం. ఎందుకంటే పోదామని చెప్పి 80 ఏళ్ళుండి కూడా ఒక్కసారి మనవరాలు పెళ్లి చూద్దామని వరంగల్కి బయలుదేరేట. కాశీ దాటగానే ట్రైన్లోనే పోయాడు. ఎంత లెక్క పెట్టుకున్నాడో కాలభైరుడు చూడండి. ఇక్కడ మన చేతిలో ఉండవు అవన్నీ కూడా భాగ్యం. అంటే కాశీలో అంత వాసం చేసినందుకు తర్వాత జన్మలో ఉత్తమ యోగ జన్మ వస్తుంట. కనుక వ్యర్థం కాదు కాశీ గురించి అనుకుంటే. కాశీ పేరు ఎక్కడనుకున్నా ధన్యులమే. ఇన్ని యోజనాల విదేశంలో కూడా కాశీ స్మరణ ధన్యం చేస్తుంది. మన ధన్యులం అయిపోయాం. కాశీ క్షేత్రాలు మొత్తంగా 4 ఉన్నాయండి చూడండి. ఈ 4 ఎక్కడున్నా మోక్షమే. ఇది కాశ్యాంత మరణాన్ముక్తికి వేద రహస్యం ఇక్కడ చెప్పుకుంటున్నాం. శాస్త్ర రహస్యం శ్రద్ధగా వింటే చాలు. కాశీలో మరణిస్తే మోక్షం అనే దానికి 4 చెప్పారు. కొందరు మహాత్ములు మరి కాశీలో పోలేదే, వాళ్ళకి మోక్షం రాదా? కాశీలో పోకపోతే మోక్షం రాదు ఎవడైనా కానీ. మరి రమణ మహర్షి వారు కాశీలో వెళ్ళలేదే. ఇప్పుడు కాశీ అంటే ఏంటో తెలుసుకోవాలి. కాశీ అంటే వెలుగు అని అర్థము. మళ్ళీ జ్యోతిర్లింగం వచ్చింది. కాశము అంటే ప్రకాశము, వికాశము, కాశ్రు దీప్తౌ అనే ధాతువు ప్రకారంగా కాశీ అంటే జ్యోతి క్షేత్రం. ఇప్పటికీ సందేహం లేదండి. ఒక ఆయన పంచాక్షరి మంత్రం కొన్ని లక్షలు చేద్దామని కాశీ క్షేత్రానికి వెళ్ళాడు. పెద్ద ఆయన, పరమాచార్యుల వారికి ప్రియశిష్టుడు ఆయన. ఆయన వెళ్ళి 5 లక్షలు జపం చేసేట కాశీలో. రోజు కొంత నియమం ప్రకారంగా కళ్ళు మూసుకుని గంగా తీరంలో జపం చేస్తున్నాడు. చివరికి 5 లక్షలు చేసి కళ్ళు తెరిస్తే కాశీలో ఊరు కనబడలేదు, జ్యోతి పుణ్యం కనబడింది. చిన్న విషయం కాదు అది. మనకు మట్టిలా కనబడుతుంది కానీ కాశీ చుట్టూ ఆవరించి ఒక కాంతి క్షేత్రం పంచక్రోశ విస్తీర్ణంతో ఉంటుందట. అందుకే మనకు ఆంధ్రదేశంలో గుంటూరు దగ్గర చందోలనకు ఊరుంది, బాపట్ల అటువైపు. చందోలులో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు పెద్ద సిద్ధపురుషుడు ఉండేవాడు. ఆ మహాత్ముడు సామాన్యుడు కాడండి. ఇటు పరమాచార్యులు అంతటి వారు, ఆయన అంతటి వారు అంటారు. గృహస్థాశ్రమంలో ఆయన అంతటి వాడు. అమ్మవారు దర్శనం పొందినవాడు. ఆయన ప్రక్కన అమ్మవారి అందరికీ దర్శనం ఇచ్చింది. సామాన్యం కాదు. శ్రీ విద్యలో సిద్ధపురుషుడు. ఆయన ఒకసారి కాశీకి వెళ్ళేట. వెళ్ళి ఇంకా సరిగ్గా ట్రైన్ దిగబోతూ ఉంటే కాశీ అంతా కాంతిలింగంగా కనబడింది. ఆయన భయపడ్డాడు. భయపడి మరి కాశీలో అడుగు పెట్టలేదు. శివుడి మీద అడుగు పెడతానా అని అక్కడ దండం పెడుతున్నట్ట. అప్పుడు ఆ కాశీ మధ్యంలో అమ్మవారి ప్రత్యక్షమే రానన్నా అని పిలిచింది. అప్పుడు చెప్పులు వెంటనే ట్రైన్లో ఉడిచిపెట్టి కిందకి దిగేట. కనీసం అందుకే కాశీలో చెప్పులతో నడవరాదని చెప్తారు. అంత అద్భుతమైనది కాశీ. దాని చుట్టూ ఉన్నది దివ్యమైన తేజోమండలం. దీనికి ఉదాహరణ ఇంకా చాలా చెప్పచ్చు, ప్రస్తుతానికి చాలు. అంటే కాశీలో జ్యోతిర్లింగం కాదు, కాశీయే జ్యోతిర్లింగం. అలాంటి కాశీలో మరణిస్తే మన సూక్ష్మదేహంకి ఆ సంస్కారం లభించి ముక్తి పొందుతుంది, సందేహం లేదు. అయితే కాశీకి వెళ్లకుండా ముక్తి పొందితే మరి ఈ మాట ఏమవుతుందంటే అది కూడా కాశీలో మరణించడం వెంట. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు ఒక కాశీ అయింది కదా, 2వ కాశీ ఇది. యోగి ఇక్కడ పరమేశ్వరుని ధ్యానిస్తూ శరీరాన్ని విడిచిపెడితే వాడు ముక్తి పొందుతాడు. ఇది దీని యొక్క అర్థం. ఇది కాశ్యాంత మరణాన్ముక్తి. 3వది మరొక కాశీ ఉంది. అంటే వెలుగు అన్నాక, వెలుగు అంటే బ్రహ్మజ్ఞానం. ఎవడైతే బ్రహ్మజ్ఞాని అవుతాడో
వాడు దేహాన్ని త్యజించినా వాడు కాశీలో మరణించిన వాని వలె ముక్తిని పొందుతున్నాడు. ఇది అర్థం. ఇంకొక కాశీ ఉందండి, చెప్పనా? భూమి యందు కాశీ, శరీరంలో కాశీ, రెండు చెప్పుకున్నాం. మరొక కాశీ ఉంది, వేదంలో కాశీ. వేదంలో కాశీ ఏదయ్యా అంటే 11 అనువాకాల రుద్ర మహామంత్రమే వేదంలో కాశీ అన్నాడు ఇక్కడ. అందులో కాశీక్షేత్రం అంతా అక్కడ ఉంది. 50 రుద్రకళల మహాజ్యోతి అక్కడ ప్రకాశిస్తుంది. ఇది కాశీతత్వం, శివలింగతత్వం, జ్యోతిర్లింగతత్వం ఇంతవరకు చెప్పుకున్నాం. అందుకే అధ్యాత్మలింగం మొదలుకొని ధాతులింగాలు మొదలుకొని పార్థివలింగం వరకు సర్వలింగములు చెప్పబడుతున్నాయి మనకి. ఆలయంలో పూజించేటువంటి వాటికి స్థిరలింగములని పేరు, మన ఇళ్లలో పూజించుకునేవి చరలింగములు అని పేరు. స్థిరలింగం 3 విధాలుగా ఉంటుందట. ఒకటి స్వయంభూ, 2 సిద్ధలింగం, 3 ప్రతిష్ఠిత లింగం. ఇది చెప్పుకోవాలి. స్వయంభూలింగం అంటే పరమేశ్వరుడు ఏ మహాత్ముని తపస్సుకో భక్తికో సంతోషించి తనంత తాను లింగ రూపంగా ఆవిర్భవిస్తే అది స్వయంభూ. సిద్ధలింగం అంటే అగస్త్య వశిష్ఠాది మహర్షులు, ఇంద్రాది దేవతలు వారు తపస్సుతో ప్రతిష్ఠ చేసినవి సిద్ధలింగములు. ఇక మానవులు సంప్రదాయమైన ఆగమశాస్త్ర నియమాలతో ప్రతిష్ఠ చేస్తే అది ప్రతిష్ఠిత లింగములు. 3 లింగములు శ్రేష్టములే అని చెప్తున్నారు. ఇది శివలింగ తత్వాన్ని కొంతమేరకు మనం చెప్పుకున్నాం. అటువంటి శివలింగానికి నమస్కారం. ఇంతవరకు లింగము అనగానే ఏ రూపము లేని తత్వాన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ శివలింగంలో ఒక్కొక్క రూపాన్ని చూద్దాం. ఎన్ని చూస్తాం? ఇవాళ రేపు ఎన్ని చూడగలుగుతాన్ని, ఎల్లుండి అలాగే అవకాశం లేదు కనుక ఉన్న ఒక్కొక్క రూపాన్ని చూద్దాం. ఇక్కడ నేను వర్ణిస్తున్నాను, మీరు వింటున్నారని కాకుండా మనందరం జ్యోతిర్లింగంలో శివరూపాలను దర్శిస్తూనే ఉంటాం. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. ఇది తెలుసుకోవాల్సింది. ఒక్కొక్క రూపధ్యానానికి ఒక్కొక్క ప్రయోజనం ఉన్నది. ఇప్పుడు నిన్నటి రోజున మనం ఒక రూపం చెప్పుకున్నాం శివుడిది. ఎవరైనా చెప్పగలరా? లింగం కాక రూపం చెప్పాం. ఒక్క రూపం. ఏ రూపం? 5 ముఖాలతో వచ్చినవాడు. రూపం అనగానే కన్ను, ముక్కు, చెవి ఇవే తీసుకోవాలండి. 5 ముఖాలతో వచ్చిన శివస్వరూపం. ఇది మొట్టమొదటి శివుడు దానిలోంచి వచ్చేట. ఇది మొదటగా వ్యక్తమైన రూపం. ఇదే మనం ఎక్కువగా ధ్యానాల్లో చేసుకుంటూ ఉంటాం. పంచవక్త్రం అని శివుడిని ఎక్కువ చెప్తూ ఉంటాం. శాంతం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్త్రం త్రినేత్రం. 5 ముఖాల వాడు, 3 కళ్ళవాడు. భగవంతుడు ఒక రూపం ధరిస్తే ఆ రూపం ద్వారా తన తత్వాన్ని చెప్తాడు. అది తెలుసుకోండి. అందుకు రూపం ద్వారా తత్వం తెలియాలి. భక్తితో రూపాన్ని ధ్యానిస్తేనే తత్వం తెలుస్తుందండి. కోరికతో ధ్యానించేవాడికి రూపం మీద దృష్టి పోదు, కోరిక మీద దృష్టి ఉంటుంది. భక్తుడికే ఇవన్నీ కూడా. ఇప్పుడు స్వామి యొక్క ఒక్కొక్క రూపం అన్నాం కనుక ఒక్కొక్క ఫలితం పొందుతాం. స్వామికి ఎన్ని ముఖాలు? 5, 10 చేతులుట. ఇప్పుడు చూద్దాం 5 ముఖాలు ఎలా ఉంటాయా అంటే వరుస పెట్టి ఉండవండి, గుండ్రంగా ఉంటాయి. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే రాక్షసుల ముఖాలు ఒకే లెవెల్లో ఉంటాయట. పంక్తి కంఠులు వాళ్ళు అంటే ఒక వరుసలో ఉంటాయి. దేవతల ముఖాలు సర్క్యులర్గా ఉంటాయట. దీని అర్థం ఏంటంటే రాక్షసులకు ఎన్ని తలకాయలన్నా ఒకే యాంగిల్లో ఆలోచిస్తారు అర్థం. ఇక్కడ వీళ్ళు మల్టీ ఫేసెటెడ్. అది చెప్పడం. అన్ని వైపులో చూస్తారు. ఇప్పుడు జ్యోతిని వెలిగించాం, అది ఎటు చూస్తుంది? 5 ముఖాలు దానికి ఉన్నాయి. ఆ జ్యోతి స్వరూపమే ఈ రూపంలో వచ్చింది కనుక 5 ముఖాలు పట్ట. 5 ముఖాలు ప్రాచ్యాం తత్పురుషం విద్యాత్ అఘోరం దక్షిణాముఖం. తూర్పు వైపు ప్రాచ్యాం తత్పురుష ముఖం. అదేవిధంగా దక్షిణం వైపు అఘోర ముఖం. వెనక ఉదీచి వైపు వామదేవ ముఖం, ప్రతీచి వైపు సజ్జోజాత ముఖం, పడమర వైపు, పైన ఈశాన ముఖం. ఈశాన ముఖం కాదు, కేవలం ప్రకాశం. 4 వైపుల ముఖాలు అంటారు. కొన్ని చోట్ల లింగాలు కనబడితే బ్రహ్మలింగం అంటారు. బ్రహ్మలింగం కాదు. 4 ముఖాలు, పైన ఏ ముఖము లేని కేవలం నిర్గుణ తత్వానికి సంకేతమైన ఈశాన స్వరూపం. దీనికి సంబంధించి 5 మంత్రాలు ఉన్నాయి. 5 మంత్రాలు ఉపన్యాసం చెప్తే 5 రోజులు పడుతుందండి. సజ్జోజాతం ప్రపజ్జామి సజ్జోజాతాయ వై నమో నమః. సామాన్యం కాదు, అద్భుతమైన మంత్ర రాశి. అందులో మొత్తం విశ్వ నిర్మాణ విజ్ఞానం ఉంది. దాంట్లో ఒక నమస్కారం చేసుకుంది ఇప్పుడు పట్టుకోవడం మహా కష్టం. ఈ 5 మళ్ళీ 55 రుద్రకళ్ళు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లోంచి ఒక్కొక్క అక్షరం వచ్చి నమశివాయ ఏర్పడింది. ఇక పంచబ్రహ్మ సారమే నమశివాయ. ఇది పరిశీలించవలసింది. అందుకే 5 ముఖాలతో 5 అక్షరములు తీసేట పరమాత్మ. ఎందుకంటే శబ్దలింగం ఓంకారం అన్నాం కదా, ఓంకారానికి 5 ముఖాలు ఉన్నాయండి. చూడండి, అకార, ఉకార, మకార, బిందు, నాద. ఈ 5 ముఖాలు 5 ఒకటేట. అందుకే మంత్రానికి రూపానికి ఉన్నటువంటి కోరిలేషన్, సమన్వయం చూడండి ఇక్కడ. ఈ 5 నుంచి నమశివాయ వచ్చిందిట. అందుకే ఓంకారం సూక్ష్మ ప్రణవం, పంచాక్షరి స్థూల ప్రణవం అన్నారు ఇక్కడ. బయటకు 5గా కనబడుతుంది, అది కలిసిపోయి ఒకటిగా ఉంది అంతే ఇక్కడ. అందుకే ఓంకారం విచ్చుకుంటే పంచాక్షరి. ఇది తెలుసుకోవాల్సింది. ఓంకారం కేవలం మోక్షప్రధాన మంత్రం. పంచాక్షరి ఇహము పరము కూడా ఇస్తుంది. ఇది తెలుసుకోవాలి. అది గృహస్థులు కేవలం ఓంకారం చెయ్యరాదని శాస్త్రం చెప్తుంది. యతీశ్వరులకు మాత్రమే. ఇది
మరి కృష్ణ పరమాత్మ గీతలో ఓంకారం వ్యాహరం అన్నాడంటే యతీశ్వరుల విషయంలో చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సింది. నివృత్తి మార్గగాములకి, ప్రవృత్తి మార్గగాములకి కాదది. అందుకు గృహస్థులు మాత్రం ప్రణవాన్ని చేసినా మంత్రసహితంగా ఇతర మంత్రం కలుపుకుని చేయవలసినదే అన్నారు ఇక్కడ. అందుకే ప్రణవం అక్కర్లేకుండానే పనిచేసే మంత్రం అంటే నమశివాయ. చాలా విశేషమండి. అందుకే నమశివాయ, శివాయ నమః ఈ రెండు ఎటు తిప్పిన 5 అక్షరాలే. కొన్ని తంత్రశాస్త్రాల్లో అయితే మవాశినమ, యవాశినమ, మశివాయన ఇలాంటి మంత్రాలు ఉన్నాయి. ఇదేమిటి ఇలా చెప్పాడు అనుకుంటాం మనం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా తిప్పమన్నాడు. ఇప్పుడు నేను తిప్పమని నేను చెప్పట్లేదండి, అది ఒక ప్రయోగం. అవి చేయడం వల్ల రకరకాల ఫలితాలు. అంటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే నమశివాయ అనే దాని లిటరీ మీనింగ్ మాత్రమే కాదు, ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క శక్తి ఉందండి. అది చెప్పడం ఇక్కడ. ఆ కాంబినేషన్స్ లో రకరకాల శక్తులు పుట్టించవచ్చు. అక్షరాలను ఎలాంటి కంబైన్ చేస్తే ఎలాంటి శక్తులు వస్తాయనేది అద్భుతం. మందుల్ని రకరకాల కాంబినేషన్స్ చేస్తే వచ్చే ఎనర్జీ లాగా అక్షరాలని రకరకాలుగా కాంబినేట్ చేయాలండి. అయితే రకరకాల మందులు పుచ్చుకుంటే మనకు ఎంత ప్రమాదమో, మనకు మనమే మంత్రాలు కంబైన్ చేసుకుంటే అంత ప్రమాదం. మందులు కంబైన్ చేయాలంటే డాక్టర్ ఉండాలి, మంత్రాలు కంబైన్ చేయాలంటే గురువు ఋషి ఉండాలి. ఇది తెలుసుకోవాల్సింది. మొత్తానికి పంచాక్షరిలో ప్రతి అక్షరానికి అంత శక్తి ఉన్నది. సజ్జోజాతాది పంచవక్త్రముల యొక్క తత్వమే. ఈ పంచవక్త్ర తత్వాన్ని బాగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది తెలిస్తేట. ఎందుకంటే పరమాత్మ ఈ ప్రపంచం మొత్తం మీద 5 పనులే చేస్తున్నాడు. నేను 5 పనుల గురించి ఎక్కువ చెప్పను, గత ఏడాది చెప్పేశాను, నాకు గుర్తు. సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ, పంచకృత్యాలు. ఈ పంచకృత్యాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఇంకో ఆరోపణ లేదండి. సృష్టి, స్థితి, లయ, బంధము, మోక్షము, 5 చేస్తూ ఉంటాడు పరమాత్మ ఎప్పుడు కూడా. అంతే. ఈ 5 ప్రపంచంలో చేసేటప్పుడు 5 శక్తులతో 5 చేద్దాం అనుకున్నట్ట. అనుకోగానే అందులోంచి పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి. చూడండి ఇక్కడ. సృష్టి భూమికి సంబంధించింది, స్థితి జలము, మీరే ఆలోచించండి, సంహారం అగ్ని, తిరోధానం వాయువు, అనుగ్రహం ఆకాశం. పంచకృత్యాలు, పంచభూతాలు. కనుక పరమేశ్వరుడు పంచకృత్యాలు అలా పెట్టి మొదట వచ్చింది పంచభూతములు. ఈ పంచభూతాలకి 5 గుణాలు ఉన్నాయి. ఏమిటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఇక్కడ నుంచి ఇప్పుడు 2 పంచలు అయిపోయాయి, పంచభూతాలు, పంచ తన్మాత్రలు. ఆ తర్వాత తయారైనవి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు పొందడానికి మనకు 5 ఇంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు. అలాగే పని చేయడానికి మరొక 5 ఇంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు. ఇప్పటికి 4 అయ్యాయి. ఇవన్నీ పని చేయాలంటే పంచ ప్రాణాలు ఉండాలి. అంతా కలిపి ఏమైంది? అంతా పంచ 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 పంచ. కనుక ఎన్ని పంచలు వచ్చాయి? ఇప్పటికీ పంచలు వచ్చాయి. కనుకనే ఈ పంచతోనే విస్తరించింది కనుక ప్రపంచం అయింది ఇక్కడ. అందుకే పంచం అంటే విస్తారం, ఎక్స్పాన్షన్. కనుక నువ్వు ఎంత లెక్క పెట్టుగా 5. అందుకే వేళ్ళు కూడా 5 పెట్టాడు. ఏదో లెక్క ఉంటుందండి. భగవంతుడు ఊరికిన పిచ్చిలా చేస్తాడా? మనమే ఒక పని చేస్తే సిస్టమేటిక్గా నాలెడ్జ్తో చేస్తామే. ఆయనకి అంత నాలెడ్జ్ ఉంటుందో? నువ్వు లెక్క పెట్టుగా 5 అన్నాడు ఇక్కడ. మొత్తం దీనిలో కలుపుకొని ఇష్టం. కనుక ప్రపంచం, ఈ ప్రపంచమంతా నా నుంచి ఉత్పన్నమవుతున్నాయని చెప్పడానికి పంచముఖాలతో ప్రకాశిస్తున్నాడు పరమేశ్వరుడు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ప్రపంచమంతా మనకు అనుకూలమై ప్రపంచంలో ఉన్న పరమాత్మ దొరకాలంటే పంచ అక్షరాలే జపించుకోవయ్యా, అదే పంచాక్షరి అని చెప్పాడు. అందుకే భారతీయులు, అందున ఆంధ్రులు అంటే మళ్ళీ ఏమనుకోవద్దు, తెలుగు వాళ్ళు అక్షరాలు రాసేటప్పుడు మొట్టమొదట నామ శివాయ రాయండి అక్షరాలు దిద్దరు పూర్వం రోజుల్లో. అంతేగాని వాళ్ళు ఓ నామః శివాయ అని రాసేవారండి. ఇప్పుడు కొంచెం మనం తెలుగు ముదిపో ఓం నమ శివాయ రాసేస్తున్నాం. రాయకూడదు. మహామంత్రాన్ని చిన్న వయసులో పిల్లలకి చెప్పకూడదు, ఒక వయసు రావాలి. అందుకే చిన్న మార్పు చేశారు, ఓ నామః శివాయ. అందుకు చేశారు వాళ్ళు. మహామంత్రానికి కొన్ని అర్హతలు ఉంటాయి, యోగ్యతలు ఉంటాయి, మెచ్యూరిటీ రావాలి. చిన్నపిల్లలకి నిమ్మరసం డైరెక్ట్గా ఇవ్వట, డైల్యూట్ చేసిస్తారు. అది అలాంటిది. ఋషులకు తెలిసి ఇవన్నీ కూడా మనకు అర్థం కావు. ఇప్పుడు మంత్ర మర్యాదలు పోయేయండి, ఏం చేస్తాం? ఓం నమ శివ పాటలు పాడేవాడు కూడా ఎక్కువ అయిపోయారు. ఓం నమ శివ మంత్రమే కానీ గానం కాదు. తెలుసుకోండి. ఇట్లా శివాయ నమః పాడుకోండి, పర్వాలేదు. అదే చిన్న మార్పు ఎంత ఉన్నది. సరే, మొత్తానికి పంచాక్షరికి అది మూలం. ఇది తెలుసుకోవాల్సింది. ఈ పంచాక్షరి ఆయన 5 ముఖాల నుంచి ప్రకాశిస్తుంది. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క రంగుట. ఎందుకు? మొత్తానికి 5 చేతులన్నీ 10. ఏమిటో మీ దేవుళ్ళందరికీ ఇన్ని చేతులు ఎక్కడైనా ఉంటాయండి? ఇన్ని చేతులని ఎక్కడ ఉండవు, వాళ్ళకే ఉన్నాయి కనుక వాళ్ళు దేవుళ్ళు అన్నారు. అది తెలుసుకుంటే చాలు. 10 చేతులు అంటే ఏమిటో కదా, చెయ్యి ఎప్పుడు ఎక్స్పాన్షన్కి సంకేతం. 10 చేతులు అంటే 10 దిక్కులలో విస్తరించినటువంటి అనంత శక్తి సంపన్నుడు. ఇదే 10 చేతులు అండి. తెలిసింది కదా. 8 దిక్కులు పైన క్రింద విస్తరించాడు. ప్రపంచ నాయకుడై పరమాత్మ భాషిస్తున్నాడు.
ఇది నమస్కరించుకోవాల్సింది. ఆయన భార్య పేరు ఏమిటి? పార్వతీశం నమామి. పార్వతీదేవిట. ఎంత గొప్ప మాట్లాడి. పార్వతి అంటే ఎవరు? పర్వతరాజపుత్రి. కానీ పర్వతరాజపుత్రిగా పుట్టకముందో అప్పుడు పార్వతీ ఏట. ఇది పెద్ద రహస్యం. ఎందుకంటే పర్వము అంటే కడుపు. కడుపు అంటే తెలుసు కదా, చెరకులో పార్ట్స్ ఉంటాయి, వాటి కడుపులు అంటారు. పార్ట్గా కనబడుతుంది కానీ అంతా ఒకటేట. నువ్వు ఇలాంటి దాన్ని పర్వం అనాలి, లేకపోతే భాగం అనాలి. భాగము పర్వము అంటే ఇది తేడా. విడివిడిగా కనబడుతోంది కానీ అంతా ఒకటే. ఎందుకంటే రకరకాల శిఖరాలుగా కనబడుతోంది కానీ అంతా కలిపి ఒకటిగా ఉంటుంది కనుక పర్వతం అన్నాడు. దాన్ని పర్వరూపేణ తనోతి విస్తార ఇది పర్వం అన్నాడు ఇక్కడ. అదేవిధంగా అమ్మవారు పర్వములతో విస్తరిస్తోందట. ఏమిటా పర్వం అంటే? 2 అర్థాలు ఉన్నాయి, కొంచెం పెట్టుకునే ప్రయత్నించాను. అమ్మవారు ఆదిశక్తి కదా. ఈ ఆదిశక్తి ప్రపంచాన్ని నడిపేటప్పుడు 3 శక్తులుగా వచ్చిందిట. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఇచ్ఛ ఒక పర్వం, జ్ఞానం మరొక పర్వం, క్రియ పర్వం. 3 కలిపి ఒకే శక్తి, ఒకే చెరకు గడ్డ. కనుకనే ఇచ్ఛా, జ్ఞాన, క్రియ అనే పర్వములుగా విస్తరించింది కనుక పార్వతి. ఆ తల్లి మళ్ళీ పర్వతరాజపుత్రిగా పుట్టినప్పుడు అదే పేరుతో వచ్చింది. మనం కృష్ణుడికి ఎలా చెప్పుకున్నామో అలాగా ఇప్పుడు అర్థం చేసుకోండి. ఒకటి చెప్పుకుంటే రెండో దానికి చాలా సులభం. ఆ ఒకటి గుర్తుంటే మొత్తం పార్వతి అంటే ఇది అర్థం. ఇంకొక అర్థం ఉందండి. పార్వతి అంటే మూలాధారం నుంచి సహస్రారం వరకు ప్రతివారిక వెన్ను చరకుగడే. అందులో ప్రవహిస్తున్న రసమే చిదేక రసరూపిణి. రసం లేకపోతే పిప్పేనండి. అందరిలో ప్రసరిస్తుంది చిదేక రసరూపిణి. శిశువుల నుంచి మూలాధారం నుంచి స్వాదిష్టాం వరకు. ఇందులో ఒక్కొక్క చక్రం దాటుకుంటూ వస్తే దాటుకుంటూ వింటూ దాటలేము, తెలుసుకుందాం. మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార. అక్కడ వరకు ఒక్కొక్క చక్రం ఒక్కొక్క కణుపు కింద లెక్క కడితే మొత్తం చిదేకర స్వరూపిణి కుండలిని శక్తి మన సుషుమ్నా నాడిలో పార్వతి. ఇవే పర్వములు, వీటితో విస్తరించింది. మన పార్వతి అనగా కుండలిని శక్తి, పార్వతి అనగా ఇచ్చజ్ఞాన క్రియాశక్తి. ఆ 3 ఆయనవే. అందుకే ఆ శక్తితో ప్రకాశిస్తున్నాడు కనుక పార్వతీశం నమః. ఇది తెలుసుకోవాల్సిన మొత్తం పంచ భక్తుడు పార్వతీ సహితుడైన పరమేశ్వరుణ్ణి మనం ఇప్పుడు మనస్సులో పెట్టుకున్నాం కదా. ఇంకొక్కొక్క మూర్తి గురించి వీలైనంత వరకు చెప్పుకుంటూ వెళదాం. ఒక మూర్తి ఉన్నాడు, ఆయన పేరు మృత్యుంజయుడు. ఇది చాలా అవసరం మనకి. మృత్యుంజయ పేరు చాలండి, కానీ మృత్యుంజయ మంత్రం జపించాలంటే మాత్రం గురువు ఉపదేశం కావాలి. ఈరోజు గోడల మీద కాగితాల మీద రాసేస్తున్నారు. మీరు కొత్తగా చెప్తున్నారండి అనొచ్చు నన్ను. నేనే పాతగా చెప్తున్నాను, వీళ్ళు కొత్తగా చెప్తున్నారు. సంప్రదాయం మాత్రం మహామంత్రాలు ఉపదేశరహితంగా చెయ్యరాదు, అది గుర్తుపెట్టుకోండి. మరి మనం మృత్యు ఎలా దాటుతాం అంటే ఒక మంత్రం ఉంది, అందరూ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్తున్నాం, శ్రీ అమృతేశ్వరాయ నమఃశివాయ. ఇది నిరంతరం జపించుకోండి, తప్పకుండా శివరక్ష లభిస్తుంది. అంతేకాదు ఒక నామం అనుకోగానే ఒక మూర్తిని ధ్యానించాలట. ఇది ఒక ప్రక్రియ అండి. కొంతమంది అరకొర చదువులు వాళ్ళు వచ్చి ఈ రూపాలు ఇవన్నీ కాదండి, రూపం లేని పరమాత్మని ధ్యానిద్దామండి. విగ్రహారాధన ఎంతవరకు చేయాలి అంటే నీకు విగ్రహం ఉంది కదా అంతవరకు చేసుకో అన్నట్టు. ఇక్కడ మనకు విగ్రహం ఒకటి ఉంది, అందుకే మనకి ఎంతవరకు నేను శరీరాన్ని అనుకుంటున్నామో అంతవరకు భగవంతుడి శరీరాన్ని ధ్యానించు. ఒక్కొక్క రూపధ్యానానికి ఒక్కొక్క ప్రక్రియ ఉందండి. ఇప్పుడు మృత్యుంజయుడు ఎలా ఉంటాడో నేను శాస్త్రం ఎలా చెప్పిందో వర్ణిస్తున్నాం. అందరూ ఒక్కసారి ధ్యానిద్దాం. మృత్యుంజయుడి కటాక్ష ఇక్కడున్న అందరికీ వాళ్ళ కుటుంబానికి లభించుగాక. అయితే దీనికి సంబంధించి నాకు జరిగిన చిన్న అనుభవం చెప్తున్నాను. సోత్కర్షతో చెప్పట్లేదు, మంత్రమహిమ ఎంత గొప్పదో చెప్పడం కోసం. మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ మృత్యుంజయ ధ్యాన శ్లోకం నేర్పిందండి, శివపురాణంలోది. చిన్నప్పటి నుండి చదివించింది. మా నాన్నగారి దయ వల్ల మాకు పంచాక్షరి విద్య వచ్చి నిరంతరం శివస్మరణ చేసుకుని అలవాటైపోయింది. ఒకసారి చాలా ఏళ్ల క్రితం, జరిగి 20 ఏళ్ళు అవుతుంది, నేను నా భార్య కొంతమంది బంధువులు కలిసి నాగపూర్ వెళ్ళాం పని మీద. తిరిగి సాయంత్రం ట్రైన్ ఎక్కాం. తెల్లవారుజామున 3 గంటలకు అందరూ నిద్రపోతున్నాం. భయంకరంగా ఆహాకారాలు వినబడ్డాయి. ఎప్పుడూ తెలియలేదు అది ఏమిటో ఆహాకారాలని. చిత్రం ఏంటంటే పెద్దల కృప ఏమిటో తెలియదు, కానీ మెలకు వస్తూనే బయట నుంచి ఓం నమః శివాయ మంత్రం వచ్చింది. వస్తూ అందరూ ఆహాకారాలు అంటే ట్రైన్ కదిలిపోతుంది, డిరేల్మెంట్ అయిపోయింది మొత్తం. నక్సలైట్స్ పెట్టినటువంటి ఏదో కుట్ర వల్ల మొత్తం డిరేల్ అయిపోయింది. ఇంజిన్తో సంబంధం దిగిపోయింది. పెట్టెలు ఊగిపోతున్నాయి. అందరూ ఏడుస్తూ ఆహాకారాలు ఎత్తుతూ ద్వారం వద్దకు పరిగెడుతున్నారు, ఎలా బయట పడిపోదామని. నేను వెళుతున్నాను, కానీ మా అమ్మ చిన్నప్పుడు చెప్పిన శ్లోకం గుర్తొచ్చిందండి. అందుకే తల్లులు బాధ్యత పిల్లలకి ఎక్కించాలంటే. ఆ సమయంలో గుర్తొచ్చింది, బతకాలని కాదు, ఎందుకు అది గుర్తొచ్చింది ఆ శ్లోకం. ఆ శ్లోకం చదువుతుంటే శివుడు మూర్తి భాష తెలుసు కనుక ఆ మూర్తి హృదయంలో మెదిలింది. చిత్రం సరిగ్గా ద్వారం దగ్గరికి వెళితే డిరేలైన అన్ని పెట్టెలు ఎవడ పట్టినట్టు ఆగిపోయాయండి. ఆశ్చర్యం, ఎవడికి ప్రాణహాని జరగలేదు. ఇక్కడ అందరం క్షేమంగా బయటపడ్డాం. అది మృత్యుంజయ ధ్యాన శ్లోకం, అది దానికి ఉన్న శక్తి.
అందుకే ఏ నేటికి ఆనాటికి ఏ నాటికైనా శాస్త్రం సత్యమే తెలుసుకోవాలి కదా. అందుకే ధ్యాన శ్లోకం ఒక్కసారి చెప్పుకుందాం ఇక్కడ. హస్తాంభోజయుగస్థ కుంభయుగళాదుద్ధృత్యతోయం శిరః చించింతం కరయోర్యుగేన దదతం స్వాంకేశ కుంభౌ కరౌ అక్షస్రం మృగహస్తమంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్ పీయూషార్ద్రతనుం భజే సగిరిజం త్రియక్షం చ మృత్యుంజయం. ఇది రూపధ్యాన యోగ అనుకోవచ్చు మీరు. ఇది ఒక శాస్త్రం. ఈ రూపధ్యానం చూడండి, ఒక్కొక్క దేవతా మూర్తిని ధ్యానించినప్పుడు ఒక్కొక్క ప్రయోజనం. అందుకే ఒక్క శివుడే కానీ మనల్ని రక్షించడానికి ఎన్ని మూర్తులు ధరిస్తున్నాడు. ప్రపంచానికి అంతటిగా నియామకుడు నేను చెప్పడానికి పంచముఖేశ్వరుడు, మృత్యుంజయుడు అని చెప్పడానికి ఈ మూర్తిగా. ఎందుకంటే ఆయనకు మృత్యువు ఏంటండి? కాలబద్ధులైన వాళ్ళందరూ మృత్యువుకి వెళ్ళిపోతారట. కాలానికి అతీతుడైన వాడే మృత్యుంజయుడు, అతడి పరమేశ్వరుడు. నిన్ననే చెప్పుకున్నాం కదా. ఈ మూర్తి ఎలా ఉందో చూడండి. ఒక భావం అంటే ఒక మూర్తి ఉంటుందండి. ఒక భావం అంటే ఒక మూర్తి ఉంటుంది. అది మృత్యుంజయ అనగానే మూర్తి తయారైపోయింది. ఎలా ఉందో చూడండి. శివుడు ఎలా ఉన్నా అంటే శుద్ధ స్ఫటిక శంకాసం, తెల్లగా ఉన్నాడు. శివుడు ఎప్పుడైనా తెల్లగా ఉంటాడండి. మన క్యాలెండర్లో మాత్రం నీలంగా పూసేస్తున్నారు ఆయనకి. ఆయన క్రిస్టల్ క్లీన్, శుద్ధ వర్ణం. అది శుద్ధ స్ఫటిక శంకాసం త్రినేత్రం పంచవక్త్రగా ఉన్నాం కదా. తెల్లగా ఉంటాడట. ఈ తెల్లగా ఉన్న శివుడు 8 చేతులతో ఉన్నాడు. ఈయన ఒక్కొక్క మూర్తిలో ఒక్కొక్కటి అష్టభుజాలతో ప్రకాశిస్తున్నట్ట. ఈ ప్రకాశిస్తున్నవాడు మంచి జటాజోటం, నెలవంక దానిపై ఉందిట. శివునికి చంద్రశేఖరుడు అని పేరు కదా. నెలవంక ఉంటుంది ఎప్పుడు ఆయన వద్ద. ఆ నెలవంకతో ప్రకాశిస్తున్నాడు అద్భుతంగా. పైగా 8 చేతుల్లో ఇటు 2 చేతులతో ఒక అమృత కలశాన్ని, ఇటు 2 చేతులతో ఒక అమృత కలశాన్ని పట్టుకుని తన మీద తానే ఒలకబోసుకుంటున్నట్టుగా అభిషేకం చేసుకుంటున్నాడు. అమృతంతో తడిసిపోతున్నట్టు. తెల్లని వాడు తెల్లని అమృతంతో తడిసిపోతున్నాడు. 4 చేతులతో 2 అమృత కలశాలు పట్టుకున్నాడు. మధ్యలో ఒక 2 చేతులతో, ఒక చేతితో మృగాన్ని పట్టుకున్నట్టు, లేడిని. ఇది లేడి అనగా ముద్ర పెట్టుకొచ్చేది, మృగీ ముద్ర అంటారు దీన్ని. దాన్ని పట్టుకున్నాడు. ఇంకో చేత్తో అక్షమాల, అంటే ఈ చేత్తో మృగీ ముద్ర, ఈ చేత్తో అక్షమాల, ఇది పట్టుకున్నట్ట. దీని అంతరార్థం ఏంటయ్యా అంటే ఇది మనస్సు. మృగం మనస్సుకు సంకేతం. అందుకే మనస్సును నిగ్రహించడం అనేది తత్వంలో చూపిస్తున్నాడు. మనోనిగ్రహం లేకపోతే మోక్షం రాదని చెప్పడం. నీకు చేత కాకపోతే నన్ను ధ్యానించి నేను చూస్తానని చెప్తున్నాడు. ఇక్కడ ఇది మృగీ ముద్ర, ఇది అక్షమాల. ఆ నుంచి క్ష వరకు ఉన్న అక్షరాలే అక్షమాల. అన్ని మంత్రశక్తులు కలిసి ఆ మాలగా అయిందిట. స్వామి చేతులు సర్వమంత్రములు ఉన్నాయి. ఇంకా ఇప్పటికి 6 చేతులు అయిపోయిగా ఇంకో 2 చేతులు తొడల మీద పెట్టుకున్నట్టు. ఈ చేతిలో ఒక అమృత కలశం, ఈ చేతిలో ఒక అమృత కలశం ఉందిట తొడ మీద. పైకి ఖాళీ అవగానే మళ్ళీ కింద నుంచి పైకి వెళ్తాయి, మళ్ళీ ఇక్కడికి వస్తాయి. అంటే నిత్యం అమృతంతో తడిసిపోతున్నాడు. అమృతేన అమృతం దేహం ఉమార్దేహార్ధదారిణం అంటున్నాం కదా. ఇలా అమృతంతో తడిసిపోతూ తెల్లగా ఉన్న మృత్యుంజయమూర్తి తెల్లని పద్మంలో ఉన్నట్టు ఆయన పక్క అమ్మ ఉందిట. అమ్మ లేకపోతే కష్టమే. అదే అమ్మ అయ్యా కలిపి అంటే అమ్మయ్య అనుకుంటాం. అదే ఆ స్వరూపంలో కనబడుతుంది మనకి. అమ్మయ్య అని శాంతి వాళ్ళిద్దరిని కలిపితే కానీ లభించదు. అందుకే ఆయన పక్కన కూర్చుంది ఎవరు? అమ్మ. ఈ స్వరూపం ఈ శ్లోకంలో చూపించారండి. హస్తాంభోజయుగస్థ కుంభయుగళాత్ ఉద్ధృత్యతోయం శిరః చించింతం కరయోర్యుగేన దదతం స్వాంకేశ కుంభౌ కరౌ అక్షస్రం మృగహస్తం అంబుజగతం మూర్ధస్థ చంద్రస్రవత్ పీయూషార్ద్రతను భజే స గిరిజం. గిరిజాదేవితో ఉన్నటువంటి త్రియక్షంచ 3 కళ్ళవాట శివుడు. మనకు 2 కళ్ళు చూపు ఒక్కటే, ఆయన 3 కళ్ళు 3 రకాల చూపు ఉంటాయి. సూర్య చంద్రాగ్ని నేత్రుట్ట. ఎందుకంటే కాలములన్నీ ఆయన కళ్ళల్లోనే ఉన్నాయండి. ఇంకేం కావాలి? అన్ని కాలాలని గమనిస్తున్నాడు సాక్షిగా. లోకత్రయ సాక్షిత్వాత్ కాలత్రయ సాక్షిత్వాత్ నేత్ర. 3 లోకాలను 3 కాలాలను చూస్తూ ఉంటాడట. అంతేకాదు సూర్య చంద్ర అగ్ని నేత్రము 3 కళ్ళతో చూడమని శంకర్లు ప్రార్థించారు. ఒక్క చూపు సరిపోతుంది మనకి. అగ్ని నేత్రంతో చూస్తే మన దోషాలు దహనం అయిపోతాయట. సూర్యనేత్రంతో అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం ఇస్తాడట. చంద్రనేత్రంతో శాంతిని, ఆహ్లాదాన్ని, ప్రసన్నతని ఇస్తాడు. ఆ 3 ప్రాసెస్. అందుకు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు మన దోషాలు దహనం చేస్తాడు. అప్పుడు కానీ జ్ఞానానికి అర్హత రాదు. అందుకే దోష దహన పాప దహనానికి అగ్నినేత్రము, జ్ఞానదానానికి సూర్యనేత్రము, శాంతిదానానికి చంద్రనేత్రము. ఆ 3 తన కళ్ళల్లో పెట్టుకుని ఆప్యాయన స్తమోహంత విద్యయా దోషదాహ కృతని నిర్వచనం చెప్పారు. 3 కళ్ళవాడు త్రియక్షం, అందుకే త్రయంబకం. అది మూర్తి అక్కడ వివరిస్తున్నారు ఇక్కడ. అటువంటి చంద్రశేఖరుడు. మళ్ళీ చంద్రుడు అంటే ఇక్కడ అమృత కళ. అమృత కళని తలపై పెట్టుకున్నాడంటే నేను మీకు అమృతత్వాన్ని ఇస్తానండి. ఈ రహస్యం పట్టుకున్న ఆయన ఒక్కడున్నాడండి. చంద్రశేఖర అని ఆశ్రయించాడు. అదే చంద్రశేఖర నామంలోనే ఆ శక్తి ఉన్నది. ఇది మృత్యుంజయ రూపం.
ఇప్పటికి ఎన్ని రూపాలు వచ్చాయి? పంచముఖ మృత్యుంజయ. ఈ మృత్యుంజయుడికి సంబంధించి ఆయన మృత్యువుని జయించాడు, తను ఆశ్రయించే వారిని కూడా మృత్యువుని జయింపజేస్తాడు. అంటే శివ పూజ చేస్తే చావకుండా ఉంటారనమాట. అదే అర్థం. అర్ధంతరపు చావకుండా ఉంటారు. అకాల అపమృత్యు బాధలుండవు. 2, తర్వాత కూడా మళ్ళీ పుట్టి చావని అమృతత్వ స్థితి, మోక్షం లభిస్తుంది. మోక్షదాయకుడని చెప్పడానికే ఈయనకి అమృతేశ్వరుడు అనే పేరు కూడా శాస్త్రంలో చెప్తున్నారు. అమ్మ అమృతేశ్వరి. అమృతేశ్వరికి మరొక పేరు అన్నపూర్ణ. అన్నమే అమృతం కదా, అసలు అమృతం అదండి. అందుకే అన్నపూర్ణ అంటే ఏదో కడుపు తిండి పెట్టేదని మాత్రమే కాదు, బుద్ధికి జ్ఞానపు తిండి పెడుతుంది. జ్ఞానం ద్వారా మళ్ళీ పుట్టుక చావులేని అమృతత్వం ఇస్తుంది. అందుకు అమృతేశ్వరి అమృతేశ్వరులు వీళ్ళిద్దరు. వీళ్ళని స్మరిస్తే చాలు మనకు అమృతం లభిస్తుంది. ఇవాళ ధన్యులమయ్యం మన ఈ స్వరూపాన్ని చెప్పుకుని. ఒక ఆయన ఉండేవాడండి, పెద్ద ఆయన మహర్షి. ఆయన సంతానం లేదు, ఋషి. కానీ సంతానం ఉంటేనే పూర్వ పరంపర అంతా కాపాడబడుతుంది కనుక తపస్సు చేసే మహానుభావుడు. ఈ తపస్సుకు ఫలితంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేం కావాలయ్యా అని అడిగాడు. సంతానం కావాలి అన్నాడు. సరే, నువ్వు చేసిన తపస్సుకి నీకున్న ప్రారంధానికి, చూడండి భగవంతుడు కూడా ఊరికిన వరాలు కూడా ఆయన అకౌంట్ జాగ్రత్తలు చూసుకుంటాడు. నీకున్న ప్రారంధానికి నువ్వు చేసిన తపస్సుకి పిల్లలు కావాలంటే ఒక చాయిస్. ఒకటి కలకాలం బ్రతికేటువంటి మూర్ఖుడు, అల్పాయుష్కుడు బ్రతికే జ్ఞాని. ఎవరు నువ్వు కావాలన్నాడు. ఋషి ఏం కోరుకుంటాడు? జ్ఞానికి అయితే చాలా అంటాడు. అందుకే నాకు అల్పాయుష్కుడైన పర్వాలేదు కానీ జ్ఞాని కావాలన్నాడు. సరే ఇస్తున్నాను, 16 ఏళ్ళు ఆయువు ఉంటుంది అతనికి అన్నట్ట. సరే ఏం చేస్తాడు? నిజంగా సంతానం కలిగింది. ఆ మహర్షి పేరు మృకండు. ఆయన పేరు బట్టి కొడుకు పేరు మార్కండేయుడు. ఇది పెట్టారు. అయితే ఈయన చాలా తెలివైన వాడండి, శాస్త్రం బాగా తెలిసినవాడు. ప్రారంధం కొంత ఇస్తుంది, నీ తపస్సుతో దాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏదొస్తే అదే అంటే ఏదైనా అనుభవించక తప్పదు. కానీ తపస్సుతో ప్రారంధాన్ని కూడా మార్చుకోవచ్చని శాస్త్రం చెప్తుంది. అందుకే పరిష్క్రియలు చాలా చెప్పారు. అందుకని అనుభవించక తప్పదని ఎవరికి చెప్పలేదు. శాస్త్రం తగ్గట్టుగా మన సాధన చేస్తే తప్పకుండా ఫలితం వస్తుంది. అందుకే ప్రారంధవాదం ఒప్పుకోదండి శాస్త్రం. సరే, మొత్తానికి ఈయన ఏం చేశాడంటే సకాలంలో ఉపనయనం చేశాడు, సరైన మంత్రోపదేశం చేశాడు, వేదాధ్యయనం చేస్తున్నాడు. ఇంకొక చిన్న పని చేశాడంటే ఇంటికి ఎవరు వచ్చినా వాళ్ళకి దండం పెట్టిస్తున్నాడు. చాలా గొప్ప తెలివైన మాట. అందుకే పెద్దలకి దండం పెట్టడం అనేది వీళ్ళకుండి పిల్లలకి నేర్పితే చాలా బాగుంటుంది. హఠాత్తుగా మనం ఇవాళ మేల్కొని సంస్కృతిని ఉద్ధరిద్దామంటే మన పిల్లలకి నేర్పలేదు. ఇంకేం తరిస్తారో చెప్పండి. మొన్న మధ్య ఒక సన్యాసి ఒకరి ఇంటికి వెళ్తే ఆ పిల్లాడికి తల్లి చెప్తుంది దండం పెట్టరా అని. హాయ్ అంకుల్ అన్నాడు వాడు. పెద్దలకి ఎలా దండం పెట్టాలి? కొందరికి ఎంత అహంకారమో, దండం పెట్టడానికి తల వంచరు. ఏమంటే తగ్గిపోతారా? మనం దండం పెట్టడం వల్ల పెద్దానికి ఏమీ లాభం లేదండి, మనకు మాత్రం లాభంట. ఇవి అన్ని సంప్రదాయ నియమాలు పోయే అరకొర వేదాంతాలు చదివి పాడైపోతున్నామండి. పెద్దవాళ్ళు కనబడితే నమస్కరిస్తే ఏం లభిస్తుంది అంటే శాస్త్రం చెప్తోంది. మనువు ధర్మశాస్త్రంలో చెప్తున్నాడు, అభివాదన శీలస్య నిత్యం వృద్ధోపసేవిన చత్వారితస్య వర్ధంతే ఆయుర్విద్యా యశోధనం. ఇది చెప్పాడు ఇక్కడ. అభివాదనశీలుడు, పెద్దవాళ్ళు కనబడితే అహంభో అభివాదయే పెద్దవాళ్ళు చెప్పారు. ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పద్ధతి మనకి? నమస్కారం పెడితేట వాడికి లభించేది ఏమిటి అంటే వాడికి 4 వృద్ధి చెందుతాయట. ఆయుష్, విద్య, కీర్తి, ధనం. మన పిల్లలకి 4 అభివృద్ధి చెందాలంటే మనం నేర్పాలి. ఒక్కొక్కరికి దండం పెట్టే పద్ధతి కూడా మనకు చెప్పారు. నమస్కారం ఈ దేశంలో లేదండి అంటే సంస్కారాలు లేవు ఇక్కడ, అంతే. ధనం పెరిగిపోయినంత మాత్రాన గొప్ప దేశాలు అనుకుంటున్నాం. సంస్కారమే నిజమైన సంపద, గుర్తుపెట్టుకోండి. ఇవి సంస్కారాలు. ఒక నాగరిక జాతికి ఉంటాయి ఇవి. నాగరికంగా ఎప్పుడో ఎదిగిన దేశాలు మనవి. ఇది సంస్కారం, ఇది నమస్కారం. అందుకే ఇంటికి పెద్దవాళ్ళు వచ్చినా దండం పెట్టిస్తున్నట్ట. ఎందుకంటే ప్రవర చెప్పుకుని నమస్కారం చేస్తే దీర్ఘాయుష్మాన్ భవ అనాలి. ఇది నియమం. వచ్చిన మహర్షులు ఎవరో దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు అనుకోండి, ఈయనకి ఆయుష్ పెరిగిపోతుందని ఆశానికి. అందుకే అందరికీ దండం పెట్టిస్తున్నట్టు ఇంటికి వచ్చిన పెద్దలందరికీ. కానీ మన యోగం బట్టి వాళ్ళ పలుకుతుంది. వచ్చిన ప్రతివాడు జ్ఞానవాన్ భవ, ఐశ్వర్యవాన్ భవ, విద్యాన్వాన్ భవ, యశోవాన్ భవ అంటున్నారే కానీ ఒక్కడు ఆయుష్మాన్ భవ అనట్లేదు. ఏం చేస్తాడు? చెప్పించుకోకూడదు కదా. ఎంత చెప్పినా వాళ్ళ నోటంటే అదే వస్తుంది. ఇలా కొంతకాలం జరిగిపోతుంది. 16 ఏళ్ళకి దగ్గర వెళ్తున్నాడు, కొంచెం భయపడుతున్నట్టు తండ్రి. కానీ పిల్లవాడు తెలివితేటలు అమోఘం. ఈ సమయంలో సప్తర్షులు వచ్చేటండి. వాళ్ళతో పాటు నారదుడు కూడా ఉన్నాడు పక్కన. ఆ వచ్చినప్పుడు సప్తర్షులకి నమస్కారం చేసేట పిల్లాడు. అప్పుడు పండింది అతని యోగం. వాళ్ళందరూ దీర్ఘాయుష్మాన్ భవ అన్నారు, 7 కూడా. వెంటనే నారదుడు నవ్వెట్ట. ఆయన నవ్వితే కొంచెం ఆలోచించాల్సింది. వెంటనే వాళ్ళందరూ ఏమిటయ్యా బాబు నవ్వేవు అంటే ఋషుల వాక్యం అబద్ధమైపోతున్నందుకు నవ్వేను అన్నాడు. ఎందుకంటే 16 ఏళ్ళ ఆయువాడిని పట్టుకుని మీరు దీర్ఘాయుష్మాన్ భవ అంటారా? సత్యద్రష్టలు కదా, కనుకని ఇది అసత్యమైపోతుంది కదా ఋషుల వాక్యం అని బాధపడ్డానంటే
మా వాక్ అసత్యం కావడానికి వీలు లేదని పిల్లాన్ని పట్టుకుని తీసుకెళ్ళి పెట్టాడు బ్రహ్మలోకానికి. తీసుకెళ్ళి ఆయన దగ్గర పెట్టారు. ఇదిగో నీ మాట అబద్ధం కాకుండా ఉండాలంటే ఎదురుగా ఆయువు పెరగాలన్నట్టు బ్రహ్మగారు. ఇదేమిటి నా మీదకి వచ్చింది అన్నట్ట. ఏం లేదు, ఋషుల వాక్కు అబద్ధం కాకూడదని నువ్వు అన్నావు, అందుకు నీ వాక్కు అబద్ధం కాకూడదంటే పిల్లాన్ని బతికించాను. భలే చమత్కారం ముడివేశాడు. వెంటనే ఓహో మీ నోట పలికిందంటే ఏదో అతడికి యోగం ఉంది. వీళ్ళ నాన్న తపస్సు వీడి ప్రారంధము కలిసి వీడికి 16 ఏళ్ళు తెచ్చాయి. వీడు తపస్సుతో మిగిలినవి తెచ్చుకుంటాడు, వృధా పోతుందా అని ఇతడికి ఆయువు ఇచ్చే మార్గం నేను చూస్తానన్నట్ట బ్రహ్మగారు ఒళ్ళో కూర్చోపెట్టుకుని ఆయన కుడి చెవిలో పంచాక్షరి మంత్రోపదేశం చేశాడు. దీన్ని నిరంతరం జపిస్తూ శివారాధన చేసుకుంటూ కాశీక్షేత్రంలో బతుకుపోవని చెప్పాడు. తిన్నగా తల్లిదండ్రులకు పుత్రశోకం రాకూడదని ఉద్దేశంతో, జ్ఞాని గనక దేహాత్మ భ్రాంతి లేదు, అతనికి బతకాలని కోరిక కాదు, తల్లిదండ్రులు బాధపడకూడదు, బ్రహ్మగారి ఆజ్ఞ. శివారాధన పరమ ప్రేమగా నిత్యం శివార్చన చేసుకుంటున్నాడు. 16 ఏళ్ళు పూర్తయ్యాయి. టైంకి వచ్చేసట కింకర్లు. వాళ్ళు వస్తారండి, నేను నమ్మనండి, ఎప్పుడు కనబడరు అంటే ఇప్పుడు కనబడరు. వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు కనబడతారు, అప్పుడు కనబడ్డారని చెప్పడానికి మనం ఉండం. అందరి దగ్గర అటెండెంట్ చేసుకోవాల్సిన అవసరం వారికి లేదు. మా ఇంటికి ఎప్పుడు పోలీసులు రాలేదండి అనద్దు, అరెస్ట్ చేయాల్సి వస్తారు వాళ్ళు, దానికే ఉంది. అలాగే వాళ్ళు తీసుకెళ్లే టైంకి వాళ్ళు వస్తారు, వచ్చారట. కానీ చిత్రం ఏంటంటే ఎవడు శివారాధకుడో, ఎవడు నిత్యం భస్మరుద్రాక్షలు ధరించి పంచాక్షరి జపిస్తాడు, వాడి దగ్గరికి అమికికరు రాటండి. అందుకే ఆ దివ్యమైన సాంభవ తేజస్సు ఎలాంటిదయ్యా అంటే వివరిస్తున్నారు ఇక్కడ. సర్వే భూతా ప్రేత ఇవన్నీ కూడాను జ్వలంతం పశ్యంతు మాం రక్షంతు మహాన్యాసంలో చేస్తాం. అది బాధించే శక్తులన్నీ దగ్గరికి వచ్చి ఒక అగ్నిని చూసి భయపడినట్టు పారిపోతాయి. అది నిరంతర శివారాధకుడి దగ్గర ఉన్న తేజస్సు. అది ఇది తెలుసుకోండి. నిరంతరం జపం చేసేవాడిలో మంత్రం యొక్క తేజస్సు వ్యాపించి మాంసమయ శరీరం కాస్త మంత్రమయ శరీరం అయిపోతుంది. అది ఉపాసకుడిలో ఉపాస్య తేజస్సు అలా ఉంటుంది. అందుకే వారికి నమస్కరిస్తే దేవతను నమస్కరించినట్లే. అలాంటిది ఆ మార్కండేయుడి యొక్క తేజస్సు. మహా తేజస్సు చూసి యమదూతలు భయపడి పారిపోయి మన యముడికి చెప్పుకున్నారు, వల్ల కాదయ్యా, ఎందుకంటే ఎవడు పుణ్యాత్ముడైనా పాపాత్ముడైనా వీళ్ళ ద్వారానే వెళ్లాల్సిందే. కానీ పుణ్యం పాపాన్ని మించిపోయింది తపస్సు. అందుకు వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళి యముడికి అప్పచెప్పారు. ఇప్పుడు యముడే బయలుదేరి వచ్చేట. యముడు ఎలా కనబడ్డాడయ్యా అంటే పుణ్యాత్ములకు పరమ ప్రసన్నంగా కనబడతాడట. విష్ణు తేజస్సుతో కనబడతాడు, అంత ప్రసన్నంగా కనబడ్డాడు. వెంటనే అప్పుడే గంగా స్నానం చేసుకుని శివుడికి కావాల్సిన బిల్వములన్నీ పట్టుకొచ్చుకుంటున్నాడు కుర్రవాడు మార్కండేయుడు. ఎదురుగా చూశాడు, ఆ మహాతేజోమూర్తిని చూసి దళాల కింద పక్కన పెట్టి దండం పెట్టేట. ఎందుకంటే చేతిలో పువ్వులు పట్టుకుని కానీ ఎవరికైనా దండం పెడితే మళ్ళీ అది భగవంతుని పూజలు వాడరాదు. ప్రక్కన పెట్టి అయ్యా మహా తేజస్సుతో ఉన్నారు మీరెవరు అని అడిగాడు. అడిగితే నన్ను యముడు అంటారు అన్నాడు. ఆహా మహానుభావ, చాలా సంతోషం అన్నాడు. ఏమిటి ఇలా విచ్చేశారు అన్నాడు. తమను తీసుకెళదామని అన్నాడు. నీకు చెందిన వాడిని కాను, నేను శివుడి వాడును, నన్ను నువ్వు తీసుకువెళ్ళలేవు అనగానే నీ తపస్సు యొక్క పుణ్యం చేత నన్ను చూస్తున్నావు కానీ లేకపోతే నన్ను చూడలేరయ్యా ఎవరు కూడా. నువ్వు చాలా గొప్పవాడివి, అందుకే నీ తపఫలంగా నన్ను దర్శించగలుగుతున్నావు, లేకపోతే నా దివ్య తేజోమూర్తి ఎవరికి దర్శనమిస్తుంది? తపఫలంగా చూడగలుగుతున్నావు. కానీ నీకు 16 ఏళ్ళు ఆయువు అవగానే తీసుకుపోమ్మని చెప్పింది శివుడే. ఆయన ఆజ్ఞను అనుసరించే మేమందరం పనిచేస్తాం, కాబట్టి ఇప్పుడు చెల్లదు, నువ్వు రావలసిందే అన్నాడు. వెంటనే ఇటు అటు చూసేట ఆ దళాలు పట్టుకుని పరిగెత్తాడు ఒక్కసారి శివలింగం వైపు. రత్నశానుశరాశనం రజతాద్రిశృంగ నికేతనం సింజినీకృత పన్నగేశ్వరమచ్యుతానల సాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. చంద్రశేఖరుణ్ణి ఆశ్రయించాను, నన్ను యముడేం చేస్తాడు? చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. ఆ సమయంలో అతను స్ఫురించిన నామం చంద్రశేఖర. అమృత కళని తలపై ధరించిన అమృతేశ్వర చంద్రశేఖర అంటూ పరిగెత్తికలు శివలింగాన్ని పట్టుకున్నట్టు మనం చెప్పుకున్నాం. నువ్వు లింగాన్ని ఆరాధిస్తే ఆయన ఏ రూపంలో రావాలో ఆయన చూసుకుంటారని. ఎప్పుడైతే గట్టిగా శివలింగాన్ని పట్టుకున్నాడో యముడు ఖాతరు చేయకుండా తన పాశాన్ని విసిరెట్ట. ఆ పాశం వెళ్ళడం ఆలస్యం, ఆ లింగ అంతరము నుంచి పరమేశ్వరుడు ఒక్కసారి ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడయ్యా అంటే హరియ రవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా వియచ్చరుడు ఇరువంకలం కొలువా సీత వసుధాధర కన్యక ముద్దు కేలు తామర కడవ్రేలు పట్టుకుని మన్నన నాతనకిన్ ప్రసన్నుడై. ఏ విధంగా వచ్చారంటే చుట్టూ
హరహర మహాదేవ జయ జయ మహాదేవ అని విష్ణువాది దేవతలు వస్తున్నట్ట. మహా తీవ్రంగా వచ్చాడు పరమేశ్వరుడు చతుర్భుజుడై. ఒక చేత్తో మాత్రం అమ్మవారి చిటికిన వేలు పట్టుకున్నట్టు. అంత అడావిళ్ళు కూడా మర్చిపోకుండా ఆవిడతో వచ్చాడు. సీత వసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవరేలు పట్టుకుని, దూర్జటి గారు అంత గొప్పగా చెప్పారు చూడండి. అలా పట్టుకుని వచ్చాడు. వస్తూ ఏం చేశాడంటే ఆ కుడి చేతిని మార్కండేయుడు తలపై పెట్టేటాడు. ఎంత ప్రేమ! తలపై పెట్టి ఎడం పాదంతో ఒక్క తాపుతన్నట్టు యముడు గుండె మీద. అంతే, యముడు దూరంగా వెళ్ళి మరణించాడు. అందరికీ మరణాలు ఇచ్చేవాడికి మరణం వచ్చింది. అందుకే యముడికి యముడు ఎవడయ్యా అంటే శివుడే. ఆయనే కాలకాలుడు, మహాకాలుడు. యముడు మరణించట. అప్పుడు పరమేశ్వరుడు కూర్చుని మార్కండేయుని ఒళ్ళో పెట్టుకుని, నీకు 7 కల్పాల ఆయువు ఇస్తున్నానయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే 7 మహర్షులు దీర్ఘాయుష్మాన్ భవ అన్నారుగా, 7 కల్పాల ఆయువు వచ్చింది. ఆశ్చర్యం! 7 కల్పాల ఆయువు ప్రసాదించాడు వెంటనే పరమేశ్వరుడు. వెంటనే దేవతలు కుసుముష్టి కురిపించారు. 16 ఏళ్ల ఆయువు ఉంటే శివారాధన వల్ల అంత దీర్ఘాయువై చిరంజీవి అయ్యాడు మార్కండేయుడు. ఇది అనుగ్రహం. వెంటనే దేవతలందరూ వచ్చి ప్రార్థించేట, పరమేశ్వరి దేవి న్యాయమా, నువ్వు చెప్పిన పనే ఆయన చేశాడు కదా. ఇది గొప్ప విషయం. ఎందుకంటే రోగాలు కానీ, యముడు కానీ, చిత్రగుప్తుడు కానీ, పాపరూప దేవతలు కానీ అనవసరంగా ఎవరినేమి చెయ్యరు. వాళ్ళ కర్మకు బట్టే వస్తారు. ఇతరు కర్మ బట్టి యముడు వచ్చాడు. నువ్వు ఇలా చేయడం తగునా అంటే, ఇంకెప్పుడు ఇలాంటివి చేయడంటే బతికిస్తానని చెప్పాడు మృత్యుంజయుడు. నా భక్తుల జోలికి రావద్దు, ఇప్పుడు అతను బతికిస్తాను. ఎందుకంటే ఇతనికి 16 ఏళ్ళు ఉండవచ్చు, కానీ నన్ను ఎప్పుడైతే ఆశ్రయించాడో ఇంకా వీడు నావాడు, వీడిని నేను చూసుకుంటాను. ఒక్కసారి పరమేశ్వరుడు నావాడు అని లాక్కున్నాడా, అవతల వాడు ఏం మాట్లాడకూడదుట. ఏమిటి స్వామి, అది నీ ఆర్డరే ఇది నీ ఆర్డరేనా అని అడగకూడదుట. ఆయన ఇది బాస్, సుప్రీం. అందుకే దేవతలకు కూడా నియామకుడు గనక దైవ్య అని పేరుట. దేవతల కంటే ఆదిలో ఉన్నాడు గనక ప్రథమ అని పేరు. మరి అటప్పుడు ముందే పూర్ణాయువు ఇవ్వచ్చు కదయ్యా అంటే, వాడి కర్మ కొద్దిగా వాడికి ఇవ్వాలయ్యా, నన్నేం చేయమంటావు, నేను ఒక వైద్యుడు లాంటి వాడిని, ఎవడికి ఏది ఎప్పుడు ఇవ్వాలో వచ్చేదాన్ని భిషక్ అన్నాడు ఇక్కడ. అందుకే అధ్యవోచదధివక్త ప్రథమో దైవ్యో భిషక్ అహీగృశ్చ సర్వా అంజంభయన్ సర్వా ఆశ్చయాతు ధాన్య మంత్రం చెప్తుంది. అధ్యవోచదధివక్త, ఇవాళ ఈ అధివక్త నా తరపున మాట్లాడాలి. అధివక్త అంటే వకాల్తా పుచ్చుకునేవాడు అర్థం. అధివక్త అంటే భక్తుల పక్షంతో మాట్లాడతాట. ఎంత గొప్ప మాట, అధివక్త. అధివక్త ఇవాళ నా వైపు ఉండాలి. ఈయన కానీ నా వైపు ఉన్నాడా, బాధించే శక్తులు నా దగ్గరికి రాలేవు. నా కర్మ కొద్దే అవి నన్ను బాధిస్తాయి, కానీ శివుణ్ణి ఆశ్రయిస్తానని ఏమి చేయలేవు అవి. అది అంత ధైర్యంగా చెప్తున్నాడు. ఆ రుద్ర మంత్రం చూడండి. ప్రథమ దైవ్య భిషక్, ఆయన ప్రథముడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్, వేదం చెప్తుంది మాట. ఎవడు దేవతలందరికీ ప్రథముడు, ఆదిదేవుడు, మహాదేవుడు ఆయన దైవ్య. తర్వాత దైవ్య అంటే దేవతలకు కూడా అంతర్యామి. అగ్నిలో అగ్నిత్వ శక్తి, సూర్యుల్లో సూర్యత్వ శక్తి, ఆయా దేవతల్లో ఆయా శక్తి ఆయనే. ఏ దేవతను ఆశ్రయించినా శివం ఇస్తేనే కదా దేవతను ఆశ్రయిస్తాం మనం. శివం అంటే శుభం, శుభమే ఆ దేవతలో ఉన్న శక్తి. ఆ శివుడే సర్వదేవ వ్యాపకుడు, అంటే సర్వదేవతలకు అంతర్యామి, వాళ్ళ బుద్ధికి ప్రేరకుడు, ఆజ్ఞాపకుడు, దేవతలను కూడా శాసించేవాడు అతడే. అందుకే ప్రథమ దైవ్య భిషక్, ఆయన వైద్యుడు. అందుకే శివుడికి వైద్యనాథుడు అని పేరు. మృత్యుంజయుడు ఆయనే, వైద్యనాథుడు ఆయన. జ్యోతిర్లింగం ఉంది కదా, సంసార వైద్య అని మరొక పేరుట. గొప్పగా చెప్పాడు. అదే కష్టం కలిగిస్తున్నాడంటే అది ట్రీట్మెంట్ ఇట, కష్టం కాదట. అదే శివుడి గురించి తెలిస్తే ఏది కలిగినా ట్రీట్మెంట్ అనుకోమన్నాడు. ఎందుకంటే వైద్యుడు ఇంజక్షన్ ఇస్తున్నాడంటే కష్టం కలిగిస్తున్నాడా? ఇంజక్షన్ నొప్పిగానే ఉంటుంది, ఎవడు భలే ఉంటుంది పొడవండి అప్పుడు అన్నాడు. ఔషధులు ఏవి బాగో, మధురంగా ఉంటాయా, చాలా బాగుంటాయని ప్లేట్లో పట్టించుకుని అప్పుడు మందులు తినడు. వాటి లక్షణమే బాధ. అయినా సరే అవి పుచ్చుకోవడం వల్ల బాగుపడుతున్నాం. అందుకే చేదైన మందులు, చికిత్సలు బాధాకరమైన పరిణామంలో ఆరోగ్యకరమే. అదేవిధంగా కర్మఫలాలు మనకు వస్తున్నా ఈశ్వరుడు మనకు చికిత్స చేస్తున్నాడు అనుకుంటే ఆయన తప్పకుండా దయతో తొందరగా అనుగ్రహిస్తాట, వేదన లేకుండా. అందుకే శివుణ్ణి ఆశ్రయించిన వాడికి గ్రహదోషాలు, దుర్నిమిత్తాలు కూడా ఇవి చెయ్యవయ్యా అని చెప్తున్నాడు. పవి పుష్పం బగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలము శత్రుండతిమిత్రుడు విషము దివ్యాహారమౌ అవనీ మండలి లోపలన్ శివ శివేత్యాభాషణోల్లాసికి శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. గారు చెప్పారు ఇక్కడ. శివభక్తుడిపై వజ్రాయుధం వేస్తే పూలదండగా మారిపోతుందిట. గొప్ప మాట చెప్పాడు. పవి పుష్పం బగు, అగ్నిలో పడితే మంచులో మారిపోతుందిట. సముద్రంలో తోసేస్తే అది నేలగా మారిపోతుందిట. విషమిస్తే అమృతమైపోతుందయ్యా అన్నాడు ఇక్కడ. ఈ మాటల అంతరార్థం ఏంటంటే అవల అవుతాయనేది ఒకటే,
అతడు విషాన్ని అమృతాన్ని కూడా సమంగా చూడగలిగే జ్ఞానస్థితిని పొందుతాడని మరొక అంతరార్థం ఇక్కడ. ద్వంద్వాతీత స్థితికి శివజ్ఞానం ఇస్తున్నదని మరొక భావం ఇక్కడ. అందుకే శివుని ఆశ్రయిస్తే ఇహము పరము పరమార్థము కూడా లభిస్తుందనడానికి చిన్నపిల్లవాడైన మార్కండేయుడే సాక్షి. అందుకే శివభక్తుల్లో స్త్రీలున్నారు, పసివారున్నారు, చిన్నపిల్లలు మొదలుకొని అజ్ఞానులు ఉన్నారండి, పురుగులు కూడా ఉన్నాయి. ఇంక చెప్పడానికి ఏముంది? ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యసనం బొనచ్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత విధానములు చదువులయ్యా కావు నీ పాదసం సేవాశక్తియే కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర. ఎంత చాటి చెప్తున్నారు భక్తులు. అందుకు ఏమీ తెలియక్కర్లేదు, ప్రేమగా ఆయన ఎడల విశ్వాసం పెట్టుకుని ఆయన ఆశ్రయించడం మన ఒక్క బుద్ధి ఉందే, ఆ బుద్ధి ఉంటే తరించిపోతాంట. కానీ ఆ బుద్ధి రావాలంటే అనేక జన్మల పుణ్యం ఉండాలి, అది ఉంటే కానీ ధరించలేము. అందుకు శివభక్తికి మించిన మార్గం ఉందా? అందుకే నిన్న చెప్పుకున్న శివయోగాన్ని మరొక్కసారి స్మరించుకుంటే శివజ్ఞానం, శివభక్తి, శివధ్యానం, శివార్చన, శివవ్రతం, ఈ 5 కలిపి శివయోగం అని చెప్పబడుతున్నది. ఈ శివయోగం శివుడితో యోగం ఇస్తున్నది, మనకి కలయికనిస్తున్నది. అటువంటి శివుని అపార కారుణ్యానికి, తన యొక్క నిష్కళ నిరూపతత్వానికి ప్రతీకైన మహాలింగము, వివిధ రూపాలతో అనుగ్రహిస్తున్నటువంటి పంచవదనుడు మృత్యుంజయుడు అయిన రూపానికి ఇవాళ మనం నమస్కారం చేసుకున్నాం. ఇంకా మిగిలిన రేపు శివుడు ఎన్నెన్ని మూర్తులు వస్తారో చూద్దాం, ఆయన ఇష్టం. మనమా రేపు వచ్చే స్వామి మూర్తులు చూస్తూ స్వామి ఉపచారాలు ఎలా చేయాలి, ఏ ఉపచారానికి ఏమిటి ఫలితమో రేపు తెలుసుకుందాం. వివిధ శివమూర్తులు మరికొందరు ఉన్నారు, వాళ్ళని రేపు దర్శిద్దాం. అంటే నిన్న శివలింగ ప్రతిష్ఠ అయింది, ఇవాళ అప్పుడే శివలింగం నుంచి 2 మూర్తులు వచ్చేసాయి మన కోసం. ఒకడు పంచముఖుడు, ఇంకోడు మృత్యుంజయుడు. ఇంకా రేపు ఎవరు వస్తున్నారో చూద్దాం. అన్ని మూర్తులు మన కోసమే. అటువంటి శివమూర్తులకు నమస్కరిస్తూ, ఆ మహాలింగమునకు నమస్కరిస్తూ, బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల భాషిత శోభిత లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాః. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. నమః శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ మంగళం. విశ్వనాథాయ మంగళం. సాంబదేవాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమద్రమారమణ గోవిందో హరి గోవింద. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ.